నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360లో భాగంగా మీరు రెగ్యులర్గా ఇంటర్వ్యూ చూస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయేటటువంటి వారి గురించి ముందుగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. అసలు వీరికి ఇంట్రడక్షన్ అనేది అవసరం లేదు, కానీ ఏదో చెప్పాలి కదా అబ్బా మీరు చూడాలంటే. అందుకోసం అని చెప్పేసి నేను చెప్దామనుకుంటే ఏ పదాలు కూడా నాకు దోస్తలేవు. బట్ ఒకే ఒక పదం చాలాసేపు ట్రై చేసి వచ్చింది. అదేంటిదంటే కారణ జన్ములు అని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. అంటే ఏదన్నా ఒక రీజన్ కోసం, అంటే ఏదన్నా ఒక కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మాత్రమే ఈ భూమిపైన జన్మిస్తారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆ కార్యం గురించే దారబోస్తారు అని చెప్పేసి అటువంటి వారే శోభరాజ్ గారు. అమ్మ నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, రిఫ్లెక్షన్కి మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అది ముందే చెప్తున్నా నేను, ఎందుకంటే ఎండ్ దాకా నేను ఆపలేను దాన్ని, అందుకోసం ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. నాకు కూడా రిఫ్లెక్షన్కి ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, మీరు ఇప్పటికీ ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు, కొన్ని వేల షోస్ చేసి ఉంటారు. అండ్ పాటల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో 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 పాడారు. మాలాంటి ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. అయితే ముందుగా అంటే ఎన్నో ఇంటర్వ్యూలో ఆల్రెడీ మిమ్మల్ని అడిగిన ప్రశ్నే అయి ఉంటుంది, కానీ ఎందుకో నాకు అడగాలనిపిస్తుంది మళ్ళీ అదే ప్రశ్న. పాటతో మీ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఎలా మొదలైంది? మొట్టమొదటి పాట అంటే అది నిజం చెప్పాలంటే చిట్టి బావా చేసుకుంటావా అని పాడుతుంటే ఆ పాట విని నేను స్వామి ముందర కూర్చుని ఆ పాట పాడాను. వెంకటేశ్వర స్వామి ముందర మా ఇంట్లో 3 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు. మా ఏంటి ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు పాడాను అట్లా అంటే, మా అక్కయ్యలు అందరూ అందరూ దేవుడి ముందర పాడుతున్నారు, నేను కూడా పాడాలని అది నా ప్రారంభం మొట్టమొదటిసారిగా. ఓకే. ఆ తర్వాత నేపాల్లో దాదాపుగా 4-5 ఏళ్ల ప్రాయం, 3-4 ఏళ్ల ప్రాయంలో మా నాన్న డెప్యుటేషన్ మీద వెళ్ళారు నేపాల్కి. అప్పుడు నాకు అది నిజంగా దర్శనం చేసుకున్నానా బాలకృష్ణుణ్ణి, లేదా భ్రమ కలిగిందా, ఊహించుకున్నానా అని ఇప్పటికీ తెలియదు. ఆ బొమ్మ మటుకు నాకు మతిలో స్థిరంగా ఉంది, బాలకృష్ణుడిది. ఓకే. నేపాలీలో పాడాను అది ఆ పాట. ఓ రాతో రామ్ర కృష్ణ తీమికి నాదైనో ఎత్తి రామ్ర భూల్ ఎత్తి రామ్ర పాని ఓ ఓ ఓ రాతో రామ్ర కృష్ణ. నేపాల్ నేర్చుకున్నారా మీరు? అయితే నేపాల్ కూడా వచ్చా? నేపాలీ అంటే నాకు స్పృహ వచ్చేసరికి నేను నేపాల్లో ఉన్నానని చెప్పాలి. ఇదిగో ఆ పాట పాడటం స్పృహ కాదు కదా. అవును, స్పృహ ఉంటే ఆ పాట పాడను. నాకు అది కవిత్వం అంటారని తెలీదు, సంగీత రచన అంటారని తెలీదు, అట్లా పాడుకున్నాను స్వామి మీద చూసి. ఇది మా అక్క ఎవరు నేర్పారు అంటే మా టీచర్ నేర్పింది అని చెప్పాను. వాళ్ళు కొంచెం గమనించి ఉంటే మాత్రం ఇది టీచర్ నేర్పిన పాట కాదు అని తెలిసేది. ఎందుకంటే ఎర్రని కృష్ణుడా అని పాడుతున్నాను. నేను చూసింది ఎర్రని కృష్ణుడిని. ఇది మీరే రాసుకున్నారా? నాకు రాయడం అంటారని తెలియదు, పాడాను. ఎర్రని కృష్ణుడా, బాలకృష్ణుడిని ఎర్ర కాంప్లెక్షన్లో చూశాను. ఎర్రని కృష్ణుడు చూశారు? ఎర్ర కృష్ణుడా అని పాడుకున్నాను. నీలమేఘ శ్యాముడు అని పాడుకున్నాను. ఓకే అమ్మా. అయితే నేపాల్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు? 1963-64 ప్రాంతంలో వచ్చాం. ఓకే. అప్పటి వరకు మీరు అంటే మ్యూజిక్ నేర్చుకోవడం ఇదంతా కూడా ఎక్కడ? అక్కడ అంటే మా అమ్మ తొలి గురువు అమ్మకు నాకు. ఓకే. అమ్మ పాటలు పాడేది, సంగీతం కొంతవరకు వచ్చి అమ్మకు. ఆమె నాకు తొలి గురువు. దేవుడి ముందర పాట పాడాలి, ఏదైనా స్వామికి నివేదన చేసుకోవాలి అని అనుకుంటే పాట పాడాలి అనే ఒక సాంప్రదాయాన్ని అమ్మ నాకు నేర్పింది. చెప్పకనే చెప్పింది.
అంటే స్వామితో మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా పాట రూపంలోనే మాట్లాడాలి అని. అలా మీరు ఆల్రెడీ నేపాలీలో మాట్లాడేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు మాట్లాడారు? ఇక్కడ కంటిన్యూగా పాటలు నేను రాస్తున్నాను, తెలుగులో రాశాను సార్ బోళ్ళన్నీ. తెలుగులో అవన్నీ గోపకిషోర గోలోల, నిన్ను నెర నమ్మి తిని శ్రీలోల అని నేను బాలానందం రేడియోలో పాడాను. ఇక్కడ 3వ తరగతిలో ఇక్కడ వచ్చి చేరాను హైదరాబాద్లో. 3వ తరగతిలోనే? 3వ తరగతి చేరాను. 4వ తరగతి చదివాను. 4 చదివాక కడపకి వెళ్ళాము. కడపలో నేను 5th చదవలేదు, 6th జంప్ అయ్యాను. ఓకే. అక్కడ కూడా చాలా పాటలు రాసుకున్నాను, పాడాను. స్కూల్లో ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే నన్ను పాడించడం, ఓకే, అవే ఇదే ఉండేది ఎక్కువ. సో దాదాపుగా చిన్నతనం అంతా కూడా పాటతోనే ఎక్కువగా మీరు 7th 8th కూడా ఓకే ఇక్కడికి వచ్చాను మళ్ళీ హైదరాబాద్కి. 9th 10th కర్నూలు వెళ్ళాను. ఓకే. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నేను ఇంటర్మీడియట్ చేరడం మటుకు తిరుపతిలో. ఇంకా అప్పటి నుండి చాలా స్థిరమైంది అది ఇంటర్మీడియట్ నుంచి. అయితే అమ్మ మీ చిన్నతనంలో అంటే ఈ 10వ తరగతి వరకు మీరు చదువుతున్నటువంటి ఈ సందర్భంలో ఎవరైనా అంటే చుట్టూ స్నేహితులు ఉంటారు కదా, అంటే అంటే మనం విమర్శ చేసేది కానీ లేకపోతే భలే పాడుతున్నావు పాడు అని చెప్పేసి అడిగేవాళ్ళు కానీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలా మీకు మనసుకు చాలా దగ్గరైనటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? శైలజ అని ఉందండి, ఇప్పటికీ వస్తుంటుంది ఇక్కడికి. ఇప్పటికీ 7th 8th నుండి నాకు ఫ్రెండ్ తను. ఓకే. ఇప్పుడు ఇక్కడ అన్నమాచార్య భవనవాహినిలో జరిగే సేవలో పాల్గొంటుంది. తను చేతనైన సేవ చేస్తూ ఉంటుంది తను. తనకి నా పాట అంటే ఇష్టం, వ్యక్తిగతంగా నా మీద అభిమానం కూడా ఉంది. లేకపోతే ఇన్ని సంవత్సరాల జర్నీ ఎలా అవుతుంది? అంటే ఆ టైంలో ఏమనుకునేవారు, అంటే ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు? అంటే మీరు మామూలుగా పాటలు పాడుతుండే, అంటే ఈ రకంగా ఇంతగానం కీర్తనలు కాదు ఇదంతా కాదు, నార్మల్ స్కూల్ డేస్ అన్నప్పుడు కొన్ని సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటాం కదా, సినిమా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య చిట్చాటి ఎట్లా ఉండేది? ఈ మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా పాట నేను పాడేదాన్ని 7th లో. తర్వాత సిగలోకి విరులిచ్చి పరువానికి బలవంతాన పక్కాలే వేస్తావా అవన్నీ అస్త్ర సన్యాసం చేశాను కదా, గుర్తుండవు ఇప్పుడు, గుర్తుండడం కష్టం. అది ఆ పాట అడిగి పాడించుకుంటుండేవాళ్ళు నన్ను. భక్త ప్రహ్లాద పాటలు మటుకు నారాయణ మంత్రం అది పాడితే మటుకు మా టీచర్స్ స్టూడెంట్స్ కూడా చాలా ఇష్టపడేవాళ్ళు, మళ్ళీ మళ్ళీ పాడమని అడిగేవాళ్ళు. నేను కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను నారాయణ మంత్రం పాట. అప్పుడు చెప్పేవారు ఎవరైనా ఈ చదువులు ఇవన్నీ ఎందుకు, ముఖ్యంగా అమ్మ నువ్వు పూర్తిగా ఇటే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి ఫ్రెండ్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ? పాట అంటే ఇష్టపడే వాళ్ళు కానీ చదువు నెగ్లెక్ట్ చేయమని ఎవరు చెప్పలా. ఫ్రెండ్స్ కూడా నాకే నెగ్లెక్ట్ అయిపోయింది, కాలక్రమేణా నెగ్లెక్ట్ అయింది. నేను పాట మీద పిచ్చి పట్టిపోయింది. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాన్క్లేవ్. సరే అమ్మ, మరి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మీరు అనుకునేవారు అంటే ఇది కాకుండా అంటే ఫ్యూచర్ గోల్స్ అవి మనం సెట్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు, అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి అవి ఎట్లాగో? నాకు న్యాచురల్గా పక్షులు ఎట్లా పాడతాయో అలాగా పాట మీద, కవిత్వం మీద, తర్వాత రచనల మీద చాలా మక్కువ వచ్చేసింది చిన్నప్పటి నుంచి. ఏదో అవ్వాలి అని చేయలేదు కానీ న్యాచురల్గా రాస్తూ వెళ్ళాను, పాడుతూ వెళ్ళాను, కాంపిటీషన్స్ వెళ్ళాను చాలా. 10th వరకు మా టీచర్స్ ప్రోద్బలంతో వెళ్ళాను. ఆ తర్వాత నేను ఇష్టపడి కూడా వెళ్ళాను ఆ కాలేజ్ నుండి. అంతవరకు
ఏమో మరి స్వామి దయ నా మీద ఉండి ఫస్ట్ ప్రైజెస్ వస్తుండేవి నాకు. ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో వీళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? ఇంట్లో మా నాన్న డెప్యూటీ కలెక్టర్గా ఉండేవారు. ఆ రోజులు డెప్యూటీ కలెక్టర్ అంటే చాలా గొప్ప పదవి. ఒక జీతం మీద 9 మంది పిల్లల్ని పోషించాలంటే మా అమ్మ చాలా ఏడుస్తూ ఉండేది దేవుడి ముందర కూర్చొని పాడుతూ సాయంత్రం. అమ్మ ఎందుకు బాధపడుతుంది అని నాకు ఎక్కువ ఆలోచన వచ్చి మా నాన్నగారికి పోస్ట్ కార్డులు ఉండేవి అప్పట్లో రాసి, అమ్మ ఏడుస్తుంది నాన్న డబ్బు తక్కువ అయింది నువ్వు ఎక్కువ పంపించు. ఏ ఇయర్ అమ్మా ఇది? 67. అప్పుడు మీరేం చదువుకునేవారు? నేను 7th స్టాండర్డ్ లో. లెటర్స్ అంటే నాన్నగారు అక్కడ మీతో ఉండేవారు కదా? నాగార్జున సాగర్లో వర్క్ చేస్తున్నారు ఆయన. ఓకే. సో మీరు లెటర్ రాసేవారు? నాన్న వచ్చేవారు. ఆయన మట్టుకు ఏం చేస్తాడు, చనిపోయిన మా పెద్దన్నయ్య ఒకసారి చెప్పాడు చూసి, మా నాన్నగారిని చూసి డిప్యూటీ కలెక్టర్ పొజిషన్లో బంగ్లా ఇచ్చారు, అక్కడ ఆయన కోసం మనుషులు వెయిట్ చేస్తారు మాట్లాడాలని, చిరిగిపోయిన బనియన్ వేసుకొని ఉన్నారు. నాకు చాలా కష్టం అనిపించింది, నాన్న ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు మన కోసం అని చెప్పారు. ఓకే. సో అమ్మగారు అంటే పాడతారని చెప్పారు కదా, పాడేవారు, దేవుని దగ్గర కూర్చొని తమ బాధని పాట రూపంలో వ్యక్తపరిచేవారని. అయితే ఆవిడ పాడిన పాటల్లో మీకు బాగా మీ మనసుకు దగ్గరైన పాట ఏదైనా? మీకు నచ్చుతుందో లేదో ఆ పాట, కానీ ఆమె భగవంతుడు అనుకుని పాడిన పాట, సాక్షాత్తు శ్రీహరి అనుకుని పాడిన పాట. అనుదినమును నీ పాద సుసేవా సలిపెదను ప్రభు సాయి బాబా, పలుకవేమే అలుక చేనా లారలలా నా నేరమేమి దయగని బ్రోవా మాధవా దయగని బ్రోవా మాధవా, హరివే కదా ప్రభువే కదా సాయి బాబా సాయి బాబా, సుమనోద్ధార ఆర్తపరాయణ ఆర్తుల మమ్ము బ్రోవరావా. ఇది ఎక్కువగా పాడేవారు అంటే మీకు బాగా నచ్చింది అమ్మగారు పాడింది? అంటే ట్యూన్ పరంగా, ఆమె పరవశం పరంగా, ఆమె మనసు లగ్నం చేసి పాడే తీరు, ఆ కాలం వాళ్ళు సుమనోద్ధారా ఈ మాడ్యులేషన్, పలుకవేమే ఈ రకమైన మాడ్యులేషన్ ఉండదు ఆ కాలానికి సంబంధించిన సింగర్స్లో. మా అమ్మ భావ ప్రాధాన్యము, రెండోది ఈ మాడ్యులేషన్, గాత్రాన్ని ఎలా భావానికి మలచాలి అనేది ఆలోచన అప్రయత్నంగానే పాడుతూ ఉండేది. అది నాకు చాలా ఏమాత్రం నేను కొంచెం బాగా పాడాను అని పేరు వచ్చిందంటే అది మా అమ్మ నాకు నేర్పిన వారికి. ముఖ్యంగా ఇంటర్మీడియట్కి వచ్చేసాం. ఇంటర్మీడియట్ తిరుపతిలో జాయిన్ అయ్యారు మీరు. ఆ తర్వాత ఈ టీటీడీకి అన్నమయ్యకి మీకు మధ్యలో ఈ లింక్ ఎలా కుదిరింది? చాలా మంచి ప్రశ్న ఇది అమ్మా. ఏంటంటే నేను 10th క్లాస్లో ఉండగా ఏకవీర సినిమా వచ్చింది, పాటలు రేడియోలో విన్నాను, నేను చూడలేదు సినిమా. పాటలు విని ఈ పారిజాతం మొలియగలను బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, ఆ పాట పాడుకునేదాన్ని. ఎంత బాగా పాడాడినా నేను కూడా అంటే ఘంటసాల గారు, సుశీల గారు అంటే వాళ్ళు దేవతలు ఎక్కడో ఉన్నారు అని, ఈయన కాలేజ్ స్టూడెంట్ పాడారు అనే మాట విని నేను కూడా పాడుకోవచ్చేమో అని ఒక ఇది వచ్చిందన్నమాట. సో అప్పటి వరకు మీకు సినిమా సంగీతంలో కానీ ఇలా రావాలనే ఆలోచన లేదు? లేదు అప్పటి వరకు. ఓ ఓకే.
ఆయన విజయ్ చిత్రలో ఇంటర్వ్యూ వచ్చిందని విన్నాను. మ్మ్. మా చెల్లెలు చెప్పింది నాకు, లైబ్రరీలో ఉంది, నాకు ఇంటికి తెచ్చిస్తావా, ఒకసారి చదువుతానన్నా. ఎక్కడ రమ్మని ఇస్తాను. నేను వెళ్ళాను. వెళ్ళేసరికి ఇప్పుడు రసమయి రాము గారు అని ఉన్నారు ఒక ఆర్గనైజర్, మ్మ్. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. ఈమె రమా గారు అని లైబ్రరీయన్ ఉన్నారు. నేను వెళ్తే నాకు విజయ్ చిత్ర ఇస్తారా అండి, నేను చదివి మళ్ళీ తెచ్చిస్తాను అంటే, నువ్వు ఒక పాట పాడితే ఇస్తాను. ఓకే. సరే పాడాను. తర్వాత ఎందుకనో నా పాటలన్నీ ఎక్కువ కృష్ణుడి మీదే ఉండేవి. మ్మ్. మథురా నగర సమీపములో మలయానంద సమీరములో మథురా నగర సమీపములో మలయానంద సమీరములో అర్థనిమీలిత దృక్కులతోనే ఎదురు చూతునోయి కృష్ణ నీదాన రాధనోయి. ఈ పాట పాడితే నా రాముగారు, నేను 2 పాటలు పాడతాను, జిల్లా రాసిస్తాను నావి, జిల్లా పరిషత్ హాల్లో మేము ఫంక్షన్ చేస్తున్నాం, నువ్వు వచ్చి పాడతావా అన్నాడు. ఓకే. ఆమె విజయ్ చిత్ర కావాలా వద్దా అంటుంది. సరే నేను పాడతాను, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అలా పాడతానని చెప్పాను. కానీ మంచి అవకాశం అదే. పాడడం మూలాన మంచి పాటలు ఇచ్చారు ఆయన. మ్మ్. నేను పాడాను, మంచి ప్రోత్సాహం వచ్చింది. తర్వాత ఆ విజయ్ చిత్ర చదివితే ఆయన తిరుపతి యూనివర్సిటీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుని అభివృద్ధిలోకి వచ్చారని తెలిసింది. ఓకే. నేను కూడా తిరుపతి కాంపిటీషన్, యూనివర్సిటీ కాంపిటీషన్లో పాడాలి. ఓకే. అది కర్నూలులో అనుకున్నాను, తిరుపతికి ఎట్లా పాడకపోతాం. మ్మ్. కానీ చూడండి విధి ఎలా ఉంటుందో. మా నాన్నగారికి ప్రకాశం జిల్లాలో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. ఎడ్యుకేషన్ పరంగా మమ్మల్ని తిరుపతిలో పెట్టి ఆయన ఇక్కడ చదువుకోండి ఆయన అక్కడ జాబ్ చేస్తున్నారు. మళ్ళీ మేము పద్మావతి విమెన్స్ కాలేజ్లో చేరాను. ఓకే. ఇంక అప్పటి నుండి నాకు ఇదే అనమాట. మా చెల్లెళ్ళు 2 ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరికి ఇట్లా పెట్టింది, నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా రాదా. ఓకే. తర్వాత అక్కడ ఏది పట్టుకున్నారు? వస్తుందని పట్టుకున్నారు, రాదని పట్టుకున్నారు? అది చెప్పలేదు మరి మీరు. మోస్ట్లీ వస్తుందని పట్టుకునే వాళ్ళు, ఒక్కోసారి రాదని కూడా వచ్చేది, కానీ వచ్చేది మాత్రం ప్రైజ్. తర్వాత అక్కడ వెంకన్న పాదాలు ఉన్నాయి. ఆ వెంకన్న పాదాలకు మా ఇల్లు రామ్నగర్లో చాలా దగ్గర అనమాట. ఏం కావాలన్నా వెళ్ళి స్వామికి చెప్పడం నాకు అలవాటైంది. ఆ పాదాల దగ్గర కూర్చోవడం, అవి స్వామివారికి చెప్పులు చేయించి భక్తులు ఇస్తారనమాట. ఆ చెప్పులు నెత్తి మీద పెట్టుకు ఒకటి ఇచ్చేవాడు అక్కడున్న అర్చకుడు, నెత్తి మీద పెట్టుకుని ప్రదక్షిణం చేయడం, మళ్ళీ ఇచ్చేసి నేను ఈ కాంపిటీషన్కి వెళ్తున్నా, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి. అదేం వింత అమోక్. నేను ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళాను, పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి, అన్నిట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం మటుకు ఎంత బాగా పాడుండొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ప్రైజ్ రావాలని ఏముంది, అందరికీ వచ్చేస్తుందా, నాకు వచ్చింది. దాంతో నాది వెంకటేశ్వర స్వామి పైన భక్తి దృఢపడుతూ వచ్చిందనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ప్రతిదీ నెరవేరుస్తున్నాడు. ముందే భక్తి ఉంది, అందులో కృష్ణుడి పైన ఉంది, భక్తి ఉంది, కృష్ణుడి పైన ఉంది, అంతే కదా. చిన్నప్పటి నుంచి మీరు కన్నయ్య 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 అంటూ పాట పాడినా మాట్లాడినా ఏదైనా ఆయనతోనే మాట్లాడుతున్నారు. మరి అక్కడి నుంచి మరి నా వైపుకి రావాలంటే నేను ఈ మాత్రం ఇవ్వాలి అని చెప్పేసి నా అన్ని ఫస్ట్ ప్రైజ్లు ఇచ్చేసి ఉంటారు. అలాగా గోవిందుడు అంటే ఎవరో కాదు, కృష్ణుడు సాక్షాత్. అంతే అంతే అమ్మా, కృష్ణుడే ఎక్కడికి లాక్కెళ్ళాడేమో
చెప్పుకుంటుంది, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను చూడు అని. అంతే. ఈ కాంపిటీషన్స్ వచ్చాయి. అప్పట్లో శరావతి గారని ఫైనల్ బిఏలో తను ఉండేది, నేను జూనియర్ ఇంటర్మీడియట్. ఆవిడ చాలా పేరు మోసిన సింగర్, తిరుపతిలో అని మాట్లాడి, నేను లంచ్ టైంలో ఆవిడ భోంచేస్తుంటే అలా చూస్తుండేదాన్ని. కథ సినిమాల్లో కూడా పాడింది, చాలా పేరున్న సింగర్. ఇష్టం నాకు పాడేవాళ్ళని చూస్తే, గౌరవం. తర్వాత ఈ కాంపిటీషన్స్లో అమ్మాయి పాడింది. మా అక్కయ్య పెద్దన్నయ్య కూడా నాతో ఉన్నారు. వాళ్ళు చూసి ఇప్పుడు పాడతావా నువ్వు అని అడిగారు. పాడవుతాను, నాకు గొంతు బాగాలేదు, రేపు పాడతాను. సరే ఇప్పుడు మాట్లాడే మాట అని కార్లో తీసుకెళ్ళిపోతూ, ఇప్పుడు పాడింటే కంపేర్ చేసుకుంటారు, రేపటికి మర్చిపోతారు, నువ్వు కంపారిజన్ ఉండదు, ఆమెకు పేరు ఉంది కాబట్టి ఆమెకే ఇస్తారు అని మా అన్నయ్య అన్నాడు. నాకు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొచ్చారు. సరే అయితే పదండి నేను పాడతాను అన్న. మళ్ళీ కారు వెనక్కి తిప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి అప్పుడు నా సొంత రచన పాడాను అక్కడ. పాడితే వీర రాఘవులు గారు అని ఘంటసాల శిష్యుడు అనమాట, వన్ ఆఫ్ ద జడ్జెస్గా ఉన్నారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి, శోభారాణి ఎవరు, అప్పట్లో నా పేరు శోభారాణి, శోభారాణి గారు, శోభారాణి ఎవరు అని అంటే నన్ను పిలిచారు, వీరరాఘవులు గారు పిలుస్తున్నట్టు వచ్చాను. ఇది నువ్వు రాసింది అమ్మా ఇది అంటే, అవును నేను రాసింది. నువ్వే మ్యూజిక్ చేసావా అంటే, నేను పాడటం అండి, రాయడము స్వరపరచడం అన్నది, పాటగానే పాడతానని అంటే ఆయన చాలా, నేను పెన్ను ఇట్లా పెట్టేశానమ్మా అని చెప్తుంటే ఎంత బాగుంది అయితే పాట. నాకు ఎదురుగుండా స్వామి నామాలు కనపడుతున్నాయండి కొండ మీద, స్టేజ్ మీద కూర్చుంటే, బయట ఓపెన్ ఎయిర్ అనమాట. నామాలు చూసి కళ్ళు మూసుకొని పాడేసేసాను. ఆ యూనివర్సిటీ ఫస్ట్ రావడం నేను అక్కడ, అప్పటి నుండి నాకు రికగ్నిషన్ పెరుగుతూ వచ్చింది, అంచెలంచెలుగా పెరుగుతూ. ఓకే, అంటే మీరు అది కూడా ఇంటర్మీడియట్లోనేనమ్మా? జూనియర్ ఇంటర్మీడియట్లో అప్పుడే రాశారు, పాడారు. సో ఎవరైతే చెప్పారు కదా, మీ అన్నయ్య చెప్పారు కదా, వారితో కంపారిజన్ ఉంటుంది అని చెప్పేసి, వారితో మాట్లాడారా మీరు ఈ కాంపిటీషన్ అయిపోయాక? చాలా ఇష్టం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె నాతో అంత తెలియదు, చిన్నవాళ్ళు జూనియర్స్ అని ఉంటుంది. నేను మా అన్నయ్య పెళ్ళైతే కార్డు ఇచ్చి రమ్మని చెప్పి పిలవడం, ఎవరో తెలియదు ఆమెకు, కార్డు ఇచ్చి. అంటే ఆ రోజు మీరు ఫస్ట్ ప్రైజ్ వచ్చాక తెలిసి ఉంటుంది కదా మీరు ఎవరు అనేది? తెలుసు. నేను పలకరించేదాన్ని, మళ్ళీ ఇష్టంగా చూసేదాన్ని. నేను బాగా పాడేది, తను కూడా బాగా పాడేది, చాలా బాగా పాడేది. అండ్ కట్ చేస్తే ఇప్పుడు మీరు బాలు గారి గురించి ఇన్ని మాటలు మాకైతే చెప్తున్నారు. సో బాలు గారిని ఫస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు? నేను ఆయన పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని, సుశీల గారు ఆయన పాడిన పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అయితే ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యానంటే ఫస్ట్ బిఏలో ఉన్నాను నేను, తిరుపతిలోనే. ఇదంతా కూడా తిరుపతిలోనే, పద్మావతి ఉమెన్స్ ఉన్నాను. గూడూరులో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అని విన్నాను, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. ఇప్పటికి కూడా చాలా ప్రచారంలో ఉన్న సంస్థ కాళిదాస్ కళానికేతన్ అని, గౌస్ అని ఉండేవారు ఒక ఆయన, తర్వాత ఇంకా ఎవరో ఉండేవారు అబ్బా, అందులో చాలా ప్రెస్టీజియస్ కాంపిటీషన్ అన్నమాట. అందులోనే బాలు గారు కూడా పాడారు. జానకి గారు జడ్జిగా వచ్చారండి. ఇప్పుడు బాలు గారు జడ్జిగా వస్తున్నారని తెలుసుకుని నేను ఏమైనా సరే అందులో పాడాలి అని, నాకు మా ఇంట్లో సినిమా పాటలు పాడేది అంత, అందరు పాడతారు ఇంట్లో, కానీ అట్లా స్టేజ్ మీదకి వెళ్ళి పాడడం అంత ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు నాకు గుర్తులేదు. అయితే నేను వెళ్ళాను, మా చిన్నన్నయ్య తోడొచ్చాడు, తీసుకెళ్ళి పాడించాడు. నేను లైట్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ రెండు పాడాను. నేను పాడుతున్నప్పుడు బాలు గారు సినిమా మ్యూజిక్ ఫస్ట్ పెట్టారు. పాడుతున్నప్పుడు కరెక్ట్గా సినిమాలో లాగా ఆయన వచ్చారు.
కారు కమోషన్ ఏదో వచ్చింది, ఆయన వచ్చారని కూడా నాకు తెలీదు. ఒక పాట అయ్యాక పాడదని నామమే పాడిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చారనమాట. అప్పుడు ఎవరో రావాలి ఆ పాట పాడ. తర్వాత ఈ రెండు విని ఆయన నాకు తర్వాత లైట్ మ్యూజిక్ పాడాను కాంపిటీషన్స్లో, రెండింట్లోనూ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన చేతుల మీద తీసుకున్నాను. తర్వాత ఆయన మా అన్నయ్య చెప్పాడు, నువ్వు పాడుతున్నప్పుడు ఆయన అక్కడ వచ్చారు, గ్రీన్ రూమ్లోనే ఉన్నారు, నేను ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తే గల్లంత అవుతుంది, అమ్మాయిని డిస్టర్బ్ చేయను, రమ్మని పిలిస్తే వద్దు ఇప్పుడు వద్దని నిలబడ్డారంట. అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. ఆయన సంస్కారం కదా, రాలేదు. నా పాట అయ్యాక రెండో పాట పాడే ముందు వచ్చారు. అది సంతోషం కలిగించింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చాక ఆయన ఏం చెప్పారంటే మా అన్నయ్యతో, ఈ అమ్మాయిని మీరు మెడ్రాస్ తీసుకురండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని. అలాగే ఆయనతో చెప్పాడు. కానీ ఆయనకు మా పెద్దవాళ్ళ సంగతి తెలియదు. ఇంటికి వెళ్తే మా నాన్న ఒప్పుకోరు, మా పెద్దన్నయ్యకి అసలు ఇష్టం లేదు. నాకు సరే అని ఊరుకున్నాను. కానీ ఇంటర్మీడియట్లో, సెకండ్ ఇంటర్మీడియట్లో అన్నమాచార్య వర్ధంతి మట్టుకే జరుగుతుండేది. ఓకే, అదే యాక్టివిటీ, ఇంకేం ఉండేది కాదు అన్నమాచార్య సంబంధంగా. రాజేశ్వరరావు గారి మ్యూజిక్ నేను వెళ్ళి అందరివి వింటూ ఉండేదాన్ని. సంవత్సరానికి ఒకసారి వారం రోజులు జరుగుతాయి. ఓకే, రోజు వెళ్ళి వింటూ ఉండేదాన్ని. అట్లా విన్న వాళ్ళల్లో రాజేశ్వరరావు గారిది ప్రోగ్రాం ఉందన్నమాట. ఒకసారి మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ పశుపతి గారికి తెలుసు నేను పాడటం. ఆయన పరిచయం, ఈ పిల్ల చాలా బాగా పాడుతుందండి అని చెప్తే, అట్లా నా అయితే మధ్యలో ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు, మధ్యలో 2 కీర్తనలు పాడతారా అని అడిగాడు ఆయన, రాజేశ్వరరావు గారు. పాడతాను, చిన్నదాన్ని ఆయన సాంప్రదాయం అట్లా మీరు అండం. ఓకే, సరే అని పాడతానండి అని అంటే ఆయన 2 పాటలు పాడే అవకాశం ఇచ్చారు నాకు మధ్యలో. ఇక్కడ మాది తిరుమలలో తిరుపతి త్యాగరాయ మండపం అని ఒకటి ఉంది. ఓకే, దాని పక్కనే ఇప్పుడు అన్నమాచార్య కళామందిరం నేను పనిచేశాను. అది నేను అక్కడ ఉండగానే కట్టారు. దాని ఇనాగ్రేషన్ కూడా నేనే పాడాను. ఓకే, తర్వాత అక్కడ ప్రాజెక్ట్ పెట్టారు. ప్రాజెక్ట్ దాని పక్కనే త్యాగరాజ మండపం ఉండేదన్నమాట. ఓకే, ఆ మండపంలో చేసేవారు అప్పట్లో. అప్పటికి ఇంకా ఈ అన్నమాచార్య కళామందిరం రాలేదు. ఓకే, సో రాజేశ్వరరావు గారు ఏమన్నారంటే, మంచి అప్రిసియేషన్ ఇచ్చారు, మిమ్మల్ని సినిమాలో పాడిస్తాను నేను, మీరు రావాలి మద్రాసుకు వచ్చి పాడాలని. అంటే ఇలాగే చెప్తుంటారు అనుకున్నాను. అంటే చాలామంది అంటుంటారు అలాగా మీరు పాడితే బాగుంటుందని, కానీ వాళ్ళు పిలిచినప్పుడు సంగతి. కానీ నాకు చాలా ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ లెటర్ రాశారు చిరంజీవి శోభారాణి గారికి అని, మీరు మీకోసం నేను 2 అన్నమాచార్య కీర్తనలు స్వరపరిచాను. నాకు అప్పుడు అన్నమాచార్య కీర్తనలు నేను దీని అంకితమైపోయి జీవితం అంతా అదే అవుతుందని నాకు తెలీదు. ఆయన ఎందుకు 2 కీర్తనలు స్వరపరిచాను. అప్పటికి మీరు ఓన్లీ కాంపిటీషన్స్లో వెళ్ళి పాడేవారు? పాడుతున్నాను, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పాడేదాన్ని. మీరు పాడాలి రికార్డింగ్ అన్నారు. మా అన్నయ్య ఆశ్చర్యపోయి మా నాన్నకు చెప్పారు. మా నాన్న అన్నారు, నువ్వు అంత గొప్పగా పాడుతుంటే ఆయన వచ్చేందుకు రికార్డ్ చేసుకోకూడదు ఇక్కడ అంటాడు. అక్కడ రికార్డింగ్ స్టూడియో ఉంటుంది, రికార్డిస్ట్ ఉంటాడు, ఆర్కెస్ట్రా ఉంటుంది. ఇప్పటి వ్యవస్థ కాదు కదా అప్పుడుది. ఇక్కడ వచ్చి చేసుకోమను. కాదు నాన్న మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవి అన్నమాచార్య కీర్తనలు, ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, నేను పాడించి తీసుకొస్తాను అని చెప్తే సరే అన్నాను. నేను వెళ్ళి పాడాను. ఆయన చాలా సంతోషపడ్డారు నేను సినిమాలో పాడిస్తాను అని. తర్వాత ఏదో కాలం మారింది, సినిమాలో ఒక పాట ఇచ్చారు నాకు, పాడండి అని. మా నాన్న పెద్దన్నయ్య ఒప్పుకోలేదు దాన్ని పాట.
తర్వాత ఇలాగా ఓకే. ఈ 2 కీర్తనలు ఎక్కడ ప్లే చేశారండి మరి? టీటీడీకి ఇచ్చారు. టీటీడీకి ఇచ్చారు. ఓకే. టీటీడీకి ఇచ్చారు. ఓకే. దాంతో లంకి ఎట్లా ఎంత ఉందంటే అంత ఉంది. ఇది ఎవరో డైరెక్ట్ చేశారు అంటే ఆయన డైరెక్ట్ చేశాడు, చేసుకున్నాడు. నేను పాడాను కదా. మళ్ళీ బిఏ అయిపోయిన తర్వాత నేను సినిమాలో పాడాలి ఎలాగైనా అనుకుంటున్నా. చాలా కాంపిటీషన్స్లో పాడానప్పుడు కడపలో పాడాను. పెంద్యాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు. ఆయన చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. రాజేశ్వరరావు గారు నెల్లూరులో రమేష్ నాయుడు గారు జడ్జిగా వచ్చారు. నా ఫోర్త్ కమింగ్ ఫిలిమ్స్లో ఈ అమ్మాయిని నేను సింగర్గా పరిచయం. సో వచ్చిన ప్రతి జడ్జి అసలు వాళ్ళు మార్కులు వేసి గిఫ్ట్లు ఇవ్వడం కాదు, తీసుకెళ్ళిపోదాం అనే ఆలోచన. మా నాన్న మా పెద్దన్నయ్య ఫస్ట్ నువ్వు ముందు బిఏ కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచన చేద్దామని. ఓకే. ఇంకా సరే బిఏ కంప్లీట్ అయిపోయింది. నాకు అప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన ఏమంటే నేను నేర్చుకుంటూ ఉన్నాను మ్యూజిక్. కాకపోతే కుదురుగా నేను కర్ణాటక సంగీతంలో స్పెషలైజ్ చేయాలి, ఒక పెద్ద విద్వాంసుల దగ్గర నేర్చుకోవాలి అనే కోరిక వచ్చింది. ఓకే. అది కూడా స్వామికే వెంకన్న పాదాలకే చుట్టా. అక్కడే చుడితే అది ఎట్లా నెరవేరిందంటే, ఈ రికార్డు పాడాను కదా, ఒక టెక్నీషియన్ వచ్చి మా నాన్నగారికి చెప్పారు, మళ్ళీ చేస్తున్నారు రికార్డ్స్ టీటీడీ వాళ్ళు, అమ్మాయిని అప్లికేషన్ పెట్టమనండి అంటే మా నాన్న నాకు చెప్పారు. నాకు అప్పటికి పెట్టాలని ఇష్టంగా లేదు ఎందుకు, కానీ మా నాన్న చెప్పారని పెట్టాను. ఏదైనా పెడితే రాద్దాము, బుట్ట దాఖలా అయిపోతుంది అనుకున్నాను. కానీ అది చైర్మన్ అన్నారావు గారి దగ్గరికి వెళ్ళి అన్నారావు గారు ఈవో గారికి పంపించి, ఈవో గారు ప్రిన్సిపాల్కి పంపించి, ఆయన నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. నేదునూరి కృష్ణమూర్తి గారు మా గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన శల్య పరీక్ష పెట్టారు. నాకు రాగం పాడు అన్నాను, పాడాను. నాకు వచ్చిన రాగం పాడాను. పెద్ద విద్వాంసరాలనేం కాదు, అయితే ఏదో ఆలాపన చేశాను. కీర్తన పాడు ఒకటి అన్నాను, పాడాను. నేను చెప్తా పాడు అన్నాను. ఆయన పాడుతుంటే రిపీట్ చేశాను. దీనికి స్వరం చెప్తావా అని ఏదో అన్నారు. నాకు మిడిమిడి జ్ఞానంతో రాసుగా చెప్పాను. చెప్పిన తర్వాత నౌ యూ నీడ్ ఏ బెటర్ మాస్టర్ అన్నారు మాస్టర్ గారు. అంటే నేను బాగా పాడలేదు కాబోలు, మాస్టర్ గారు మంచి మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నారని అనిపించి అలా చూసి వెళ్ళొస్తాను మాస్టర్ గారు అన్నారు. చిన్నతనము నాకు, చిన్నతనం అని అంటే ఒక 18-19 ఏళ్ళు ఉండొచ్చేమో. కాకపోతే లోకం ఎక్కువ తెలియకపోవడంతో వస్తాను మాస్టర్ గారు అంటే, వెళ్తావా వెళ్ళు అన్నారు. వెళ్ళిపోయాను. మా నాన్నగారికి బజార్లో కనపడి చెప్పారట, మీ అమ్మాయి వచ్చింది, టీటీడీ వాళ్ళ అమ్మాయి టాలెంట్ని ఇలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, దీనికని అన్నమాచార్య కీర్తనల ప్రచారానికని నన్ను నేర్పమన్నారు, కర్ణాటక మ్యూజిక్ ట్రైన్ చేయమన్నారు. ఆ అమ్మాయి బెటర్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటావా అని అడిగితే, నేర్చుకుంటావా అని అడగలే, నువ్వు యూ నీడ్ ఏ బెటర్ మాస్టర్ అని అంటే నేను అట్లా అనుకున్నాను. అని అంటే వెళ్ళిపోయింది ఏం చెప్పకుండా అన్నారంట. ఇంకోసారి మాట్లాడు అని అంటే నేను మళ్ళీ వెళ్ళాను. అప్పుడు అడిగాను, బాగా శ్రద్ధగా నేర్చుకుంటావా అని అడిగాను మాస్టర్ గారు. నేర్చుకుంటాను మాస్టర్ గారు అని. సరే నాకు చాలా సంతోషం అయిపోయింది. వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటారు కదా, అలాగా నేను నేర్చుకోవాలి పెద్ద విద్వాంసుడి దగ్గర అంటే స్వామి నాకు ఇట్లా అవకాశం కల్పించాడు. నేను అయితే అప్పటి వరకు మీరు రికార్డింగ్ స్టూడియోస్లో పాడింది రాజేశ్వరరావు గారి దగ్గరైనా, అంతకుముందు కూడా పాడేవారమ్మా? అంతకుముందు ఎప్పుడు పాడలేదు. అదే నేను తొలిసారి మీరు రికార్డింగ్ చేసింది అన్నమాచార్య కీర్తనే. అన్నమాచార్య కీర్తన హెచ్ఎంబి స్టూడియోస్లో, అది కూడా స్వామివారి టీటీడీకి అంకితం చేసేది. అక్కడ మొదలైంది. తర్వాత ఫస్ట్ నా పబ్లిక్ పర్ఫార్మెన్స్ రికనింగ్ పర్ఫార్మెన్స్ అంటే, అంతకుముందు చాలా చోట్ల పాడి ఉండొచ్చు చిన్న చిన్న దీంట్లో. త్యాగరాయ మండపంలో కూర్చుని
ఒక సంగీత దర్శకుడి ప్రోగ్రాంలో పాడటం అనేది అదే ఫస్ట్ నాకు పాడాలి. సో ఇప్పుడు మీరు టీటీడీకి సంబంధించి ఆఫర్ వచ్చినప్పుడు అంటే స్టిల్ మీకు అప్పటికి సినిమాల్లో పాడాలనేటటువంటి ఒక ఆశ కోరిక ఉండేదా? అది మధ్యలో వచ్చిందమ్మా, ఇది ఏకవీర ఫలితం అది. తర్వాత నేను అది అలాగే ఉండిపోయింది పాడాలి అని. ఎందుకంటే నాకు పాట అంటే ఊరికే ఇలా పాడటం కాకుండా మనస్సు పెట్టి భావంతో పాడడం ఇష్టం. ఓకే, అది ఏమీ కాదు, పాడుతున్నప్పుడు ఒక ఆనందం వచ్చేది, భావనాత్మకంగా పాడినప్పుడు ఒక ఆనందం ఉండేది. పాడాలి సినిమాలో నేను కూడా అనుకున్నాను. కాకపోతే నాకు స్కాలర్షిప్ కంప్లీట్ అవ్వంగానే అప్పటికే నేను అన్నమాచార్య కీర్తనలన్నీ చదువుకోవటము, వాటి గురించి ఆలోచన చేయటము ఇవన్నీ ఉండేవి. నేను అప్పటికి అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నా, అడపాదడప సినిమా పాటలు కూడా పాడుతుండేదాన్ని. మా గురుగారు, నీకు ఒక గ్రూవ్ వస్తోంది ఇప్పుడు, నువ్వు చక్కగా కర్ణాటక గ్రూవ్ వస్తుంది, మా కాలేజీలో పాడారు. మా గురువుగారు ఉన్నారని నాకు తెలియదు, ఆడియన్స్లో వచ్చారంట. చాలామంది వచ్చేవారు అప్పట్లో. మాది పద్మావతి ఉమెన్స్ కాలేజ్ డే అంటే ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఎంప్లాయీస్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఆ జనంలో నాకు వారు ఉన్నారని తెలిస్తే వణుకుతున్నామో, కానీ నాకు తెలియదు. కానీ నన్ను కాలేజ్ వదిలిపోయినా కూడా పిలిచి పాడించేవాళ్ళు. అట్లా నేను పాడుతుంటే ఆయన ఉన్నారని తెలియక పాడాను. ఆయన, నీకు ఒక గ్రూవ్ వస్తుంది, అది మానేసాను పాడటం అన్నాను. సినిమా పాటలు లైట్ మ్యూజిక్ కానీ నీకు గ్రూవ్ ఏర్పడుతుంది, ఒక పద్ధతి ఏర్పడుతుంది, అది మానేసాను. నేను చాలా వరకు నాకు విపరీతమైన కాన్సర్ట్స్ ఉండేవి కాలేజ్కి వచ్చేసరికి. ఆ ఫిలిం సాంగ్స్ మానేసాను, పాడటం మానేసాను. తప్పదు అంటే వెళ్ళేదాన్ని అనమాట. ఎప్పుడైతే గురువుగారు చెప్పారో ఇంకా అసలు చాలా తగ్గిపోయింది. తర్వాత ఇలాగే స్వామి కూడా ఉండి నడిపాడమ్మా. నాకు ఎప్పుడైతే స్కాలర్షిప్ వచ్చిందో అది 2 ఏళ్ల పాటు అన్నమాచార్య నిండిపోయాడు, అంతా నిండిపోయింది. ఏంటి ఇట్లా రాశాడా ఆయన, ఇన్ని భావనల. స్వామి అంటే వెంకటరమణ, సంకటహరణ అంటాం కానీ ఆయన గురించి ఇన్ని భావాలు. ఒక భక్తుడు ఇలా ఇంత ఉండి ఆయన ఏం వద్దనుకున్నాడా, ఇంతటి ప్రేమికుడు ఎవరైనా ఉంటారా అని అనిపించింది నాకు అవి చూస్తుంటే. ఇంకా సరే 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ పాత బుద్ధే వచ్చింది. నేను ఇప్పుడు మెడ్రాస్కి వెళ్ళిపోయి సినిమాలో పాడదాము, మా అన్నయ్యని రమ్మన్నాను మెడ్రాస్. ఆ టైంలో కరెక్ట్గా మళ్ళీ నీ దారి కాదు లాగినట్టుగా ఆర్డర్ వచ్చింది టీటీడీని. ఓకే, you are appointed for the propagation. year 78. ఓకే. అప్పుడు నేను ఇంకా ఏం చేస్తాను, వెళ్తే నేను సినిమాలో పాడను, నేను అసలు ఇంత పెద్ద పని చేయగలనా, ప్రచారము. రెండోది ఇందులో ఉంటే నేను సినిమాలో పాడడానికి లేదు. అవును, సినిమాలు పాడితే ఇది నేను న్యాయం చేయగలుగుతానా, ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చి రిక్షా చేసుకుని కపిల్ తీర్థంలో నమ్మాళ్ళవారి టెంపుల్ ఉంది. ఇప్పుడున్నట్టుగా లేదు అది. అప్పుడు చాలా శిథిలావస్థలో ఉండేది. ఎవరో ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు యాత్రికులు, అక్కడ అంతరారాయంలో కూర్చుని మెడిటేషన్ చేస్తారు కూర్చొని. ఈ పూజారి మొన్న కూడా నన్ను పలకరించారు, చాలా పెద్ద ఆయన అయిపోయారు, తిరుమలలో. బాగున్నావమ్మా, నేను గుర్తున్నానా అని అడిగితే నాకు చాలా సంతోషం అయిపోయింది. తిరుమల దేవాలయంలో సెల్ ఫోన్ వాడనియ్యారు, లేకపోతే పిక్చర్ తీసుకుందాం అనుకున్నాను నేను. ఆయన ఉన్నారో లేదా, ఇది జరిగి కూడా 3-4 ఏళ్ళు అయిపోతుంది, 4 ఏళ్ళు అవుతుంది. ఆ రిక్షా చేసుకుని వెళ్ళి నమ్మాళ్ళవారు గుడిలో కూర్చుంటాను కదా. నాకు అన్నమాచార్య కీర్తనలు జరిగిన బ్యాక్గ్రౌండ్, చదువుకున్న బ్యాక్గ్రౌండ్, పాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది. వెంకటేశ్వర స్వామి రావాలి, ఎవరో ముసలోడు కర్ర పట్టుకుని వస్తాడో,
చిన్న బాలులాగా వస్తాడు వచ్చి మీరు సినిమా పాటలు పాడకూడదు, అన్నమాచార్య కీర్తనలే పాడాలని చెప్తాడు, లేదా శోభ నువ్వు ఇట్లా చెయ్యని చెప్తాడు. నేను అప్పుడు అన్నమాచార్య కీర్తనలు చేస్తాను, సినిమా పోను, లేకపోతే నా పాటకి నేను సినిమాకి వెళ్ళి పాడుకుంటాను అనే దీక్షతో కూర్చున్నాను. సో నీ దగ్గర నుంచి రావాలి ఇప్పుడు నాకు. రోజు వెళ్ళేదాన్ని. అది ఎన్ని రోజులు వెళ్ళాను, 10 రోజుల 9 రోజుల 11 రోజుల తెలియదు. ఒక్కరోజు ఏమైందో, నాకు ధ్యానంలో కూర్చుంటే తీవ్రంగా ఒక సంకల్పము, నేను అన్నమాచార్య కీర్తన తప్ప ఇంకేం చేయను. అది అమ్మకి ఎట్లా ఉందంటే, అది నాకు ఈ చీర వద్దు ఈ చీర కావాలన్నట్టు లేదు, చాయిస్ కాదు, అది ఒక అనుభూతి. ఏదో శక్తివంతంగా ఒక సంకల్పం లోపల నుండి రావడం అనేది ఒక చాలా అద్భుతమైన అనుభూతిగా నిన్న మొన్న జరిగినట్టుగా నాకు నా మనసులో ఉండిపోయింది. ఇంకంతే మరుసటి రోజు కొండెక్కి నడిచి వెళ్ళాను. స్వామి ముందర నిలబడి దుఃఖం వచ్చేసింది. స్వామి, పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారా నీకు, నన్ను తీసుకున్నావా ప్రాపగేషన్కి అని కృతజ్ఞతతో నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను స్వామి అని మాట ఇచ్చాను. మీ వయసు అమ్మా అప్పుడు? 22. ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా పెద్ద గట్స్ కావాలి ఆ వయసులో ముఖ్యంగా. ఎందుకంటే అంటే పాట అంటేనే సినిమా పాటలు పాడితే తప్ప మనకు అంత క్రేజ్ రాదు. అంటే ఒక మ్యూజిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అంటే సినిమాల్లో పాడితే మనకు డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అవన్నీ వదిలేసి అందులోనూ మీకు విపరీతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి సినిమా వైపు పాడడానికి, ఎంతోమంది పిలుస్తున్నారు కూడా. అటువంటి సమయంలో అవన్నీ వద్దు అనుకొని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సంకల్పం తీసుకోవడానికి చాలా పెద్ద గట్స్ కావాలి. అండ్ మీరు ఫస్ట్ టైం, ఇంకొక ప్రశ్న, మీరు తొలిసారి స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకున్నారు ఫస్ట్ టైం? నా చిన్నతనంలో మా అమ్మ నాన్న తీసుకెళ్ళానంటే అది నాకు గుర్తులేదు, వేగ్గా ఏదో చూశాను అంటే చూశాను అన్నట్టు గుర్తొస్తుంది. నేను 6వ తరగతి అయిపోయిన తర్వాత కడపలో మా పెద్దన్నయ్య, మాకు డిప్టీరియా జ్వరం వచ్చింది ఎప్పుడో, నేను 4th క్లాస్లో ఉండగా నాకు మా చెల్లెళ్ళిద్దరికి. అది పోతే వాళ్ళకు గుండు కొట్టిస్తానని మా అన్నయ్య మొక్కున్నట్టు, ఆయన కూడా గుండు కొట్టుకుంటారు. మా ముగ్గురిని మా అమ్మ నాన్న అందరు వచ్చారు. మా అన్నయ్య నాకు కథ చెబుతూ తీసుకెళ్తున్నాను అనమాట క్యూలో. వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అక్కడ శిల అయ్యారు, శిలారూపంలో ఉన్నారని ఇదంతా చెప్తూ వచ్చాడు. ఆ దగ్గరగా వెళ్ళి ఒక ఇది బ్యారికేడ్ ఉంటుంది కదా, వారిని చూస్తున్నప్పుడు మనిషిగా ఉన్నాడు వెంకటేశ్వరుడు. ఒకప్పుడు దేవుడు మానవ రూపంలో ఉండి ఇలా శిల అయిపోయాడు అనేది ఒక గగురుపాటు. ఒక తొలిసారి మీరు స్వామివారిని చూస్తున్నప్పుడు మా అన్నయ్య చెప్తూ వచ్చాడు, అదే చెప్తూ ఉన్నప్పుడు అదే మీ లోపల అంటే ఇంకా ఆ వయసులో ఏదో చెప్తున్నారు కథ అనే యాటిట్యూడ్ ఉండదు కదా. 9 ఏళ్ల ప్రాయం అంతే. చూసి నమస్కారం చేసుకున్నాను, ఎక్కువసేపు నిలబెట్టారు కదా, చేశాను. అది ఫస్ట్ టైం. ఆ తర్వాత ఇప్పుడు 22 ఏళ్ల వయసులో మళ్ళీ ఆ టీటీడీ దగ్గర నుంచే మీకు ఆఫర్ వచ్చింది, మళ్ళీ ఇంటర్మీడియట్లో వెళ్ళాలి. అది వేరు, ఇంకా మధ్యలో చాలాసార్లు మీరు వెళ్ళి ఉంటారు, బట్ ఇప్పుడు వెళ్ళడం వేరు కదా. 22 సంవత్సరాల తర్వాత స్వామి మొత్తం నా లైఫ్ మీకోసం అని చెప్పేసి మీరు కృత నిశ్చయంతో వెళ్ళారు. సో అప్పుడేమనిపించింది స్వామి దగ్గర? అదే చెప్తాను, ఏడ్చాను స్వామి ముందర. అప్పటికే స్కాలర్షిప్ స్టూడెంట్స్గా చాలా ప్రోగ్రామ్స్ చేశాను, ప్రచారం అప్పటి నుండి కూడా జరిగింది. కానీ అది ఒక స్టూడెంట్గా పాడుతున్నాను నేను. ఆధికారికంగా కళాకారిణి అనే స్థానం 78లో ఇచ్చారు. 70 అంతకుముందు పాడుతున్న అభిమానము వాళ్ళందరికీ తెలుసు, పూజారులకు. నేను కొండ మీద కూడా పాడేదాన్ని అప్పట్లో. వాళ్ళందరూ నేను నిలబడితే వెళ్ళిపోవని కూడా చెప్పేవాళ్ళు కాదు దర్శనం చేస్తున్నప్పుడు. చాలా ఇష్టంగా నిలబడని. ఇప్పుడు అక్కడ కీర్తన పాడారా అమ్మ స్వామివారి ముందు? అప్పట్లో అదృష్టం అది. అక్కడ
బంగారు వాకిలి ఉంటుంది కదా, అవును. అయ్యాక జై విజయులకు ఎదురుగుండా ఇట్లా కూర్చుని స్వామిని చూస్తూ ఏకాంత సేవకు పాడాను చాలాసార్లు. నేను జూనియర్ ఇంటర్మీడియట్లోనే పాడాను, నేను మా పెద్దక్క పాడాము అక్కడ కూర్చుని. ఓకే. స్వామి దర్శనం చేస్తూ పాడటం. అందుకే స్వామివారికి మిమ్మల్ని వదలాలనిపించలేదు. మీరు చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటే నువ్వు మళ్ళీ సినిమాల్లో పాడితే ఎలాగా? నేను పూర్వజన్మను తప్పకుండా నమ్ముతాను అమ్మ. యాక్చువల్గా ఆ క్వశ్చన్ నేను రాసుకున్నాను మిమ్మల్ని అడగడానికి, నా క్వశ్చన్ లేకుండానే మీరు చెప్పేస్తున్నారు, చెప్పేయండి. పూర్వజన్మ లేకపోతే 4 ఏళ్ల ప్రాయంలో నేపాలీ భాషలో కృష్ణుడి మీద పాడడం ఏంటి? నాకు దాన్ని సంగీతం అంటారు, రచన అంటారు, తెలియదు ఎట్లా వస్తుంది. అలాగే ఆయన మీదే అన్ని పాటలు రాసుకోవడం ఏంటి, కృష్ణుడు అంటే ఇష్టం అంత కలగడం ఏంటి. నాకెవరో ఆ వయసులో కృష్ణుడి గురించి చెప్పలేదు. తర్వాత మా నాన్న అమ్మగారిని చెప్పారు. మా అమ్మ నాన్నది వేదాంత ధోరణి ఎక్కువ, పెద్దలు మాట్లాడగా విన్నాను. కానీ ఆ చిన్న వయసులో నాకెవరు చెప్ప, మరి తప్పనిసరిగా ఏదో ఉంది దాని వెనక. అది పూర్వజన్మ వాసనలు అంటారు కదా, అట్లా వస్తాయి అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను దాని మీద. అయితే పెళ్ళికి సంబంధించి, పెళ్ళి అనేది ఆధ్యాత్మిక సాధనకి ఒక అడ్డంకి అవుతుంది అనే స్థిర అభిప్రాయం ఉంది అప్పట్లో నాకు. అంటే ఇది అన్నమాచార్య కీర్తనలు అంటే పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళాలనుకున్నారా? ఇంకా ఇప్పుడు సరే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చాక నాకు కొంత నా క్రమశిక్షణ పాడైంది. క్రమశిక్షణ అంటే కూర్చుని ఈ టైంకి ధ్యానం చేయాలి, ఇది చేయాలి, పూజ చేయాలి, యోగా చేయాలి, ఇవన్నీ పుస్తకాలు చదివేదాన్ని. వివేకానంద బుక్స్ నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇవన్నీ దెబ్బతిన్నాయి. అంతకుముందు తిరుపతిలో కాన్సర్ట్ అంటే ఆ రోజు తలంటుకునేదాన్ని. ఇప్పుడు కాన్సర్ట్ రోజు తలంటు పోసుకోవాలంటే నాకు గొంతు పోతుందేమో అని భయం వస్తుంది. అప్పుడు ఆ రోజే తలంటుకుని యోగా ధ్యానం అవన్నీ చేసి పూజ చేసి మౌనంగా ఉండేదాన్ని, పాడుకునేదాన్ని. నాకు నేను కాన్సర్ట్కి వెళ్ళేదాన్ని. ఆ క్వాలిటీ చూస్తే కూడా అట్లా వచ్చేది ప్రోగ్రాము. ఒక వేరే లోకంలోకి వెళ్ళి పాడిన అనుభూతి ఉంటుందన్నమాట. అయితే పెళ్ళొద్దు అనుకోవడానికి కారణము అది నా సాధన వెళ్తోంది, నాకు కలిగిన అనుభూతులు ఉన్నాయి కొన్ని. అది అందరికీ లేవు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ జోక్స్ వాళ్ళతో మాట్లాడేదాన్ని. కానీ నేనుగా ఉన్నప్పుడు మటుకు నా స్థితి వేరేగా ఉండేది. ఆ స్థితి దెబ్బతింటుంది అని ఒక ఆలోచన ఉండేది. అయితే ఒకరోజు ఇంకా తిరుపతిలో కొన్ని మనసుకు నొప్పి కలిగించే పరిస్థితులు వచ్చాయి. అంటే తిరుపతి నుంచి బయటకు రావడానికి, అంటే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడానికి కానీ ఏదైనా కొన్ని పరిస్థితులు వచ్చాయని మాత్రమే మీరు చెప్తున్నారు. ఆ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారేమో అని చెప్పేసి నేను చాలా వెతికాను. బట్ ఆ పరిస్థితులు ఏంటి అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే అవి చెప్పకూడదమ్మా, చెప్పకూడనివా? అంత చెప్పదగిన విషయాలు కూడా కాదు. అందుకని నేను 1 సంవత్సరం ఓర్చుకున్నాను. అంటే ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్, అండ్ అట్ ది సేమ్ టైం మీరు దాదాపుగా మీ జీవితాన్ని అంకితం చేసి కొన్ని పనులు చేశారు. ఇప్పుడు స్వామివారికి అంకితం చేసినట్టే. ఎందుకంటే పలానా శోభరాజు గారి అన్నా కూడా, శోభా రాణి గారు అన్నా కూడా మాకు కనిపించేది వినిపించేది ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు. ఆ తర్వాత ముందు మీరు కనిపిస్తారు. సో అటువంటి స్వామివారిని మీరు వదిలి బయటకు రావడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవాలని నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఎంతో ఉంటుంది. నేను అందుకోసమే ఈ కారణం కోసమే దాదాపుగా మీ ప్రతి ఇంటర్వ్యూ చూశాను. ప్రతి ఇంటర్వ్యూలో మీరు కారణం స్కిప్ చేశారు. అంటే వాళ్ళు అడగలేదు, ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పలేదు. మరి ఇక్కడ ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను నేను. అంటే అది అన్యత లేకపోతే, వేరే ఏం లేకపోతే మాత్రం డిస్టర్బెన్సెస్ వస్తాయని. ఓకే, అలాగే. సో అక్కడ నుంచి బయటకు వచ్చారు. ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. నేను ఒక 14 16 లెటర్లు పంపించాను, రిజిగ్నేషన్ లెటర్లు. ఓకే.
ఈ ఇమీడియట్ బాస్ పంపించేవారు కాదు ఆ లెటర్లు. చూసి గమ్మని ఉంటున్నారంటే అని నేను అనుకునేదాన్ని. కాకపోతే ఒకసారి ఈయన పంపించట్లేదు అనే ఆలోచన వచ్చినాక నేనే డైరెక్ట్గా వెళ్ళి నేను రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను ప్రసాద్ గారికి. చూసి ఆయన వాళ్ళ పిఏని అక్కడున్న లెటర్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టు అన్నారు. పెట్టి ఇందులో నుంచి ఏ లెటర్ చూసినా నీ పేరు ఉందమ్మా, ప్రోగ్రామ్ కావాలి అని, ప్రాజెక్ట్ మంచి పేరు లేకొస్తుంది, ఇప్పుడు నువ్వు రిజైన్ చేసిపోతే బాగుండు, ప్రాజెక్టు ఇదైపోతుంది, వద్దు. నేను నాకు కష్టంగా ఉంది సార్, పాడలేను, అట్లా మనసులో బాధ ఉన్నప్పుడు పాడలేను. అందుకని నేను ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఈ పాటలు అయితే పాడుతూనే ఉంటాను. నేను స్వామికి మాట ఇచ్చాను అని చెప్పాను. ఆయన ఏమన్నారు, నాకు 2 నెలలు టైం ఇయ్యి, నేను చూస్తాను. సరే అని వెనక్కి వచ్చాను. ఇంటర్వ్యూలో మీరు చూసి ఉంటారు, ఇది కూడా జగత్ సింగ్ గారు అని కింద మా ఇంటి కింద మాన్యువల్ ఆఫీసర్ ఏమైందమ్మా అని అడిగితే ఇట్లా అన్నారు. ఉంటే ఆయన 2 నెలల్లో వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. కానీ నేను ఆయనకు పెద్ద లెటర్ రాశాను. నేను ఇట్లా మానను, ఇది ఎట్టి పరిస్థితుల్లో మానను. కానీ ఇక్కడ ఉండి పాడుతుంటే మటుకు సంస్థాపరంగా సేవ చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది మనసు. ఆయన వీఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీస్ అని లెటర్ ఇచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు టీటీడీ వెన్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ అని ఇచ్చారు. ఏ ఇయర్ అమ్మా ఇది? 82. ఓకే. ఇంకా నేను అదే అప్పుడు మీకు తెలిసిందే కదా, వెంకన్న పాదాలకే వెళ్ళాను. మళ్ళీ బస్సు రావడం, నేను అందులో ఎక్కి చాలా చోట్ల ఆ డ్రైవర్ మిమ్మల్ని మర్చిపోవద్దు అమ్మా, నన్ను మర్చిపోకు, గుర్తుంచుకో అని చెప్పారు. అవును. సో ఆ తర్వాత మీకు స్పందనలోకి వచ్చింది స్వామివారే కావచ్చు, ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళినా నన్ను మాత్రం ఆయన ఎలా మర్చిపోతారు మీరు? ఎలాగో నేను అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ నమ్ముతాను అది స్వామి అన్న మాట అని. ఎందుకంటే ఇంత సేవ జరిగి ఇన్ని కార్యక్రమాలు చేసి నా వల్ల అవుతుందా అది? స్వామి దయ లేకపోతే. నా దగ్గర నయా పైసా లేదు, నా దగ్గర ఏ పరపతి లేదు. అట్లాంటి సమయంలో ప్రారంభించాను అన్నమాచార భావన వాహిని. ఇలా స్వామి నడిపాడు అనిపిస్తుంది. పెళ్ళి ఏ వయసులో అయిందమ్మా? పెళ్ళి ఏమైందంటే ఇక్కడికి వచ్చాక హైదరాబాద్లో ఎండోమెంట్స్లో రామరస వాహిని ప్రాజెక్ట్కి భద్రాచలం ఆఫీసర్ అయ్యా, భద్రాచలం. అక్కడ మా ఆఫీస్కి వచ్చారు మా నాన్నగారు. వచ్చి నువ్వు ఎవరో ఒకరిని చేసుకో, పలానా 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 అని చెప్పారు ఆయన. ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఎన్ని రోజులు మేము సిటీలో ఉంటాం, మేము పల్లెకి వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోగానే నేను అదే రోజు అనుకుంటా బహుశా ఇంటికి వెళ్ళి జబ్బార్ ట్రావెల్స్ అని ఉండేది. ఓకే. అదే నేను 2 టికెట్లు బుక్ చేసేసుకుని మా వదిన చిన్న కూతురు మా అన్నయ్యకి, దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాము. బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్దామని. డబ్బులు లేవు, అందుకని టికెట్లు బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళి మా నాన్న బెంగళూరులో ఉంటే ఆయన దగ్గర డబ్బు తీసుకుని పోదామని వెళ్ళాము. అంటే నార్మల్గా ఒక డౌట్ ఎవరికైనా వస్తుంది ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా. అంటే టీటీడీ మెగా ప్రాజెక్ట్, అది చాలా పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసింది, చాలా కీర్తనలు పాడారు, చాలా పెద్ద పేరు, చాలా గొప్ప పేరు వచ్చింది. మరి కట్ చేస్తే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేవు అంటున్నారు. అయ్యా, నాకు స్కాలర్షిప్ 250 రూపాయలు ఇచ్చేవారు నెలకి. అప్పట్లో చాలా గొప్ప అమౌంట్ అనిపించేది. నేను నెలకు అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్స్తో కలిపి నా రికార్డు 21 ప్రోగ్రామ్స్ నెలకి. బా. నేను తీసుకుంటున్న నెలసరి జీతం 750 రూపాయలు. అంటే ప్రోగ్రామ్స్కి అందరికీ మీకు సంబంధం ఏం లేదు, ఓన్లీ శాలరీ వైజ్ మీరు ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వాలి. తీసుకోవడానికి వీలు లేదు, వాళ్ళు ఇవ్వరు, నేను తీసుకోను ఇచ్చిన. కానీ టీటీడీ తరఫున వెళ్ళి పాడేవాళ్ళం. ఆర్కెస్ట్రా ఉండేది, వ్యాన్ ఉండేది. ఎప్పుడన్నా ఢిల్లీకి వెళ్ళి పాడాలి, బెంగళూరు వెళ్ళి పాడాలి అని అంటే రైల్వే టికెట్లు ఇచ్చేవాళ్ళు, వెళ్ళి పాడి వచ్చేసేవాళ్ళము. ఇట్లా ఉండేది పరిస్థితి. నా దగ్గర డబ్బులు నిజంగా, నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేరితే నాకు జీతం 1100. ఓకే.
1100 అయితే నేను అప్పట్లో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆటోలో వెళ్ళేదాన్ని ఆఫీస్కి, ఆటోలో తిరిగి వచ్చేదాన్ని. అయిపోయాయి డబ్బులు. నెల తిరిగేసరికి ఎంత ఉండేది, అన్ని ఖర్చులు వెళ్ళంగా అంటే ఏం మిగిలేదు కాదు. మళ్ళీ మా అమ్మని అడిగేదాన్ని, డబ్బులు ఆటోకి డబ్బు ఇస్తావా అంటే మా అమ్మ నీ ఏం ఉద్యోగం వెలగబెడుతున్నావే అనేది. సరే ఇంకా అమ్మ చేత అమ్మకు కష్టం కలిగించకూడదని బస్సు ప్రయాణం చేశాను సార్. బస్సులో వెళ్ళి వద్దామని బస్సులో వెళ్ళడం ప్రారంభించాను. ఏమైంది, బస్సు నాకు రష్గా ఉంటే కష్టం అనిపించేసేది, ఊపిరి ఆడకుండా అయ్యేది. కొన్ని స్టేజెస్లో దిగిపోయాక కూర్చునే అవకాశం వచ్చాక కూర్చునేదాన్ని. కూర్చుంటే ఇంకా మైండ్ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏదో చేసి క్రియేటివ్గా ఉండేది కొంచెం బ్రెయిన్. వెళ్ళిపోయిన తర్వాత కోటి దగ్గర నేను దిగాలి. అక్కడి నుంచి ఆటో తక్కువ, ఒక 5 రూపాయలకి వస్తాడు. కానీ కోటి వెళ్ళిపోయాక ఎప్పుడో గుర్తొచ్చి కోటి ఆయా క్యా అంటే కప్ కాచలే గయా కోటి अब पूछ रहे हैं అంటాడు వాడు. అట్లా యూనిఫామ్గా 2 వీక్స్ అట్లాగే జరిగింది. అట్లాగే మర్చిపోతున్నా. ఒక్కసారి కూడా నేను దిగలేకపోయాను. దాంతో ఇంకా నేను వేస్ట్ ఇట్లా ప్రయత్నం అనుకుని మళ్ళీ ఆటోలో వెళ్ళాను. ఇట్లా ఆటో వాడు కూడా వచ్చిందంటే ఆపితే దిగడం తప్ప దారి ఎట్టెళ్తున్నాడు అనేది నాకు తెలియదు. మా ఇంటికి నేను వెళ్ళలేకపోయేదాన్ని. రసూల్పురాలో ఉండగా బయటికి వెళ్ళి ఆటో ఎక్కొస్తే ఇక్కడ ఏ సందులో వెళ్తే వస్తుంది మా ఇల్లు అనేది తిరిగి 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 వెళ్ళేదాన్ని. ఇట్లా ఉండేది. మైండ్ నాది కొంచెం ప్రాక్టికల్గా లేదు అని అర్థమైంది. ఓకే. తర్వాత ఏమైంది, ఆయన అక్కడికి బెంగళూరుకి వెళ్ళి మా నాన్న లేరు, మా నాన్న ఫ్రెండ్ దగ్గర, మా నాన్న ఫ్రెండే ఆఫర్ ఇచ్చాడు, నేను బంధువు కూడా అవుతాడు, నేను మీ నాన్న దగ్గర తీసుకుంటానమ్మా, నువ్వు తీసుకుని వెళ్ళిపో పుట్టపర్తికి అంటే ఇంకా సరే విధిలేక తీసుకుని వెళ్ళిపోయావు. పుట్టపర్తికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనకు పాఠాలు రాస్తున్నా. పొద్దున ఒక పాట ఈయన నేనేమనుకున్నా అంటే వెంకటేశ్వర స్వామి నాకు జవాబు చెప్పట్లేదు. నేను చెప్తే ఈయన అవతార పురుషుడు అంటారు, ఈయన చెప్పాలి కదా నాకు, నేను చెప్పాలి అని నేను పాటలు రాశాను. నా పిలుపు వినిపించిన సాయి మరి కాస్త శృతి పెంచన అని. ఆయన చిన్న స్మైల్తో నేను 2వ లైన్లో కూర్చున్నా, 3వ లైన్లో కూర్చున్నా, 4వ లైన్లో కూర్చున్నా, నేను ఇచ్చే పాట తీసుకుంటున్నారు స్మైల్ తోటి. కానీ నన్ను ఇంటర్వ్యూకి పిలవట్లా. రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రాసిచ్చేదాన్ని. నన్ను పలుకరించితే ముత్యాలు రాలునా, దర్శనము సగితే నా దిష్టి సోకున, అలవోకగా నీవు అడుగులిడిపోతావు అవతారమూర్తివే ఆంతర్యం ఎరుగవా అని రాసు. నువ్వు ఒకవేళ రాముడివి అనుకో, నేను మనిషిని, నీ సైలెంట్గా ఉండు, నేను దేవుణ్ణి అంటావు కృష్ణుడిలాగా, అందరికి ఒక్కొక్క కృష్ణుడయ్యి నువ్వు అందరినీ మాట్లాడించవచ్చు కదా. ఇట్లా అడిగాను ఆయన అప్పట్లో తెలియక, పిలవలేదు నేను. కానీ నేను తిరిగి వచ్చేసిన తర్వాత నాకు ఒక అనుభూతి కలిగింది. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు పుట్టపర్తిలో? 4 రోజులు ఉండుంటాను. నేను తిట్టలేదు స్వామిని, నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, నాకే యోగ్యత ఇంకా రాలేదు అనుకున్నారు మీకు మీరే. అన్నమాచార్య కీర్తనలు ఇన్ని పాడి టీటీడీకి అంత చేసి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పిలవలేదు, బయటకు వచ్చి మళ్ళీ మీకు యోగ్యత రాలేదని మీరే అనుకున్నారు. ఇది గమనించాలి మనం, చాలామంది నేర్చుకోవాలి అమ్మా. తిరిగి వచ్చిన తర్వాత నాకు ఒక గురువారం, అది తెల్లారితే గురువారం అనగా బహుశా అర్లీ అవర్స్లో 2:30, 3:30 టైం ఉండొచ్చు, ఒక అనుభూతి కలిగింది. స్వామి మాట్లాడుతున్నారు. ఏమనంటే నేను ఇక్కడ ఉన్నాను, కనపడితే నువ్వు భయపడతావు అని కనపడట్లేదు, నాకు డీప్ స్మెల్ వస్తుంది విభూతిది, నువ్వు పలానా సంవత్సరం పలానా నెల పలానా తారీఖు ఈయనను పెళ్లి చేసుకోవాలని ఎవరినో చూపిస్తున్నారు కానీ నాకు ఆయన ఎవరని కనపడట్లా. నేను
లేచేసాను, మా చెల్లెలకి చెప్పా, ఇట్లా పలానా సంవత్సరం పలానా నెల తారీఖు చెప్పారు స్వామి, అయితే నీకు పెళ్ళైపోతుందేమో అని. అది సంబరపడ్డది. ఏంటి నాకు నిజంగా స్వామి అక్కడ నిలబడ్డారు అనే అనుభూతి. అది అయిపోయిన తర్వాత అంటే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. సత్యసాయి బాబా అంటే ఆయన దొంగ అని, లేకపోతే వేషగాడని, మాయగాడని, తర్వాత ఆయన ఒక సిద్ధపురుషుడు కావచ్చు అని కొంతమంది. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గర పోతే నీ గురించిన వివరాలన్నీ ఆ శక్తి చెప్తుంది, రకరకాలుగా అనుకుంటారు. నాకు కూడా కొన్ని వ్యవహారాలు చూసినప్పుడు ఈయన నిజంగా దేవుడా అనే ఆలోచన తప్పకుండా వచ్చింది. కాకపోతే నాకు కలిగిన కొన్ని అనుభూతులు ఉన్నాయి, వాటిని నేను ఏం చెప్పాలో తెలియదు. మరి ఒకటైతే ఛాన్స్ అంటాను, ఇప్పుడు పెళ్ళి ఛాన్స్ కావచ్చు. అదే రోజు మా అమ్మ నాన్న డేట్ నిర్ధారణ చేసుకుని వచ్చారు. మా అమ్మ నాన్న వాళ్ళు డేట్ కూడా అడగకుండా, మీకు కళ్ళలో చెప్పిన డేట్ అమ్మ నాన్నకి తెలియదు, బట్ అదే డేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకొని వచ్చారు. వాళ్ళు చేసుకొచ్చాక మా చెల్లెలు గుర్తు చేసుకుంది, అది నీకు నువ్వు చెప్పావో గుర్తుంది, ఈ డేటు ఇదే వచ్చింది చూడు అని. నేను ఒప్పుకోవడానికి కారణం అదే, లేకుంటే వీళ్ళు నన్ను అడగలేదు అన్న పొగరన్నా వచ్చి ఉంటుంది. సో మీరు ఇంకా సార్ని చూడలేదు అప్పటికి? చూడలేదు కాదు, చూసి వచ్చాను. చూశాను, మాట్లాడాను. మా అంకుల్ చాలా ప్రయత్నం చేశాడు నన్ను ఒప్పించడానికి. నీ కాళ్ళు విరగొడతా అన్నమాచార్య అని మాట్లాడా ఉంటే అబ్బాయి దగ్గర అన్నాడు. అంటే అయ్యో అమ్మా, అంటే ఇంకా ఏం చేస్తాను, సరే అని గమ్మనుండి నేను మటుకు నేను పాడిన క్యాసెట్ వెంకటేశ్వర గీతమాలిక, అందులో కొండల్లో నెలకొన్న, అదివో అలదివో, చాలా దాహరిణం, గోవిందాశ్రిత, ఈ పాటలన్నీ పాడాను ఫస్ట్ ఆల్బమ్లో. అది ఇచ్చేసాను ఆయనకి. అంటే ఒక అర్థం ఉంటుంది, తెలుస్తుంది. నోటితో చెప్పకుండా మీ పని మీరు చేశారు. ఓకే, కొంత టైం తీసుకున్నాను సరే అని చెప్పడానికి. తను చెప్పాడు, ఎస్ చెప్పేశారు ఆయన. నా వైపు నుంచి ఎస్ రావడానికి కొంత టైం పట్టింది. మా అంకుల్ ప్లాన్ చేసి చోళా రెస్టారెంట్కి తీసుకెళ్ళారు మా ఇద్దరిని. నాకు ఇష్టం గజల్స్. గులాం అలీ ఖాన్ కొత్త ఆల్బమ్ రిలీజ్ అయి ఉంటే నేను చూడలేదే, ఇదేం చూస్తున్నా. చూసి హోటల్కి లోపలికి వెళ్తుంటే ఇంకా వెళ్ళిపోయాను. అక్కడ నా దగ్గర డబ్బులు లేవు, కొనుక్కోవడానికి పెట్టేశాను. వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు. మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది ఇంటి దగ్గర, ఫస్ట్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోరా అన్నది. అడిగితే నాకు అది చాలా అప్పీల్ అయింది. వాళ్ళ అమ్మని కేర్ చేస్తాడు అంతగా అనేది చాలా అప్పీల్ అయింది నాకు. అట్లాంటి ఆయన కేర్ చేస్తారు కదా మనల్ని కూడా అనే ఆలోచన నాకు వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసాం. దిగిపోతూ నాకు ఈ క్యాసెట్ ప్రజెంట్ చేశాడు. నేను ఏది చూస్తున్నాను ఆ క్యాసెట్ ప్రజెంట్ చేశాను. ఓకే, అయితే ఆ సెన్సిటివిటీ నాకు అప్పీల్ అయింది. తర్వాత నేను అయినా కూడా ఎస్ చెప్పలేదు. బ్రహ్మాస్త్రం ఏం వేశారంటే నా మీద, నందకుమార్ నేను అడిగాను, శోభ నీకు ఎందుకు నచ్చింది అని అడిగితే, ఐ సా డివినిటీ ఇన్ హర్ అన్నట్టు. ఈయనకు డివినిటీ అంటే తెలుసు అనమాట అని. సార్తో ఇప్పుడు మీ పక్కన ఉన్నప్పుడు మాట్లాడుతున్నా కూడా మేము అది చేయగలుగుతాం, ఆ ఫీల్ సెన్స్ చేయగలుగుతాం మేము ఇప్పటికీ. సో అలా మీరు అప్పుడు ఓకే చెప్పారు? ఆల్మోస్ట్ నేను నో అని అయితే చెప్పలేదు, తిరిగి వచ్చాను. ఇంకా మా అమ్మ నాన్న వెళ్ళి సరే అని అనుకున్నాము. మా అమ్మ నాన్న వెళ్ళి డేట్ పెట్టుకొచ్చారు. అప్పటికి ఇంకా డేట్ అనుకోలేదు. డేట్ పెట్టుకొచ్చాను. ఆ డేట్ స్వామి చెప్పింది కదా అని ఒప్పుకున్నాను. ఒకటి అమోఘ్, పెళ్ళి అనేది ఇద్దరి జీవితాలకు కర్మ పే చేసేది ఉంటుంది, ఒకటి అనుభవించేది ఉంటుంది. అది చేయడానికి పెళ్ళి అనే వ్యవస్థ ఉపయోగపడుతుంది.
అందుకు నాకు ఎన్నో అనుభవాలు కలగడానికి కానీ, ఎన్నో రకాలుగా నేను స్ట్రాంగ్ అవ్వడానికి కానీ, ఎన్నో రకాలుగా మనుషుల్ని అర్థం చేసుకోవడానికి కానీ నాకు ఉపయోగపడింది అని ఆయనకు ఉపయోగపడి ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ పుట్టపర్తికి మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చాలాసార్లు ఇంక ఇదే పని. నాకు ఏదన్నా కష్టం వస్తే ఆయన వెంకటేశ్వర స్వామి రూపమే అనే భావనలో వెళ్ళేదాన్ని. మాట్లాడే వెంకటేశ్వరుడు అని నాకు 99.9% ఎప్పుడు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అంటే వెళ్ళగానే కాకపోయినా 3-4 రోజుల తర్వాత, ఒకసారి 7 రోజుల తర్వాత. నేను మ్యాక్సిమం రోజులు అక్కడ ఉన్నది ఒకసారి బెంగళూరు వైట్ ఫీల్డ్స్లో 18 days ఉన్నాను. స్వామి పిలవాలి అని. ఓకే, స్వామి మీతో మాట్లాడినప్పుడు మీరు మర్చిపోలేని ఏదైనా ఒక సిచ్యువేషన్ మాతో పంచుకోగలుగుతారమ్మా? చాలా ఉన్నాయి, అందులో ఒకటి చెప్పమంటే చెప్తాను. ఒక్కసారి స్వామి మాట్లాడట్లేదని నేను ఆయన ముందర కూడా కాదు, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుండేదాన్ని. స్వామి పిలవలేదు, స్వామి మాట్లాడలేదు అని. అయినా పిలవలేదు స్వామి. నేను అక్కడ కూర్చుని ఒక కవర్లో లెటర్ రాసి, స్వామి నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి. ఎంత మూర్ఖంగా, అది భక్త్యో మరి మూర్ఖత్వమో మీరు నిర్ణయించాలి. నా ప్రోగ్రామ్స్ నేను రాలేనని చెప్పి ఉన్న సందర్భాలు ఉన్నాయి. రికార్డింగ్స్ నేను తర్వాత చేస్తానని ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఉండిపోయి నేను వెళ్ళాలి స్వామి, మీతో ఒకసారి మాట్లాడాలి అని రాసేదాన్ని అనమాట. అంటే ఎన్నిసార్లు మాట్లాడతావు, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అడగాలి, దానికి సొల్యూషన్ స్వామి చెప్పాలి. ఒకసారి ఏం లేకుండా వెళ్ళేదాన్ని, దర్శనం కోసం వెళ్ళేదాన్ని. ఆయన ఏం చెప్పారంటే, లెటర్ రాసి పెట్టి పలుకే బంగారమాయన అని బ్లాక్ వేశాను కవర్ మీద. బ్లాక్ వేసి ఇచ్చాను. ఇట్లా చూసుకుని అనేసి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే పిలిచారు. మన శోభను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. రకరకాలుగా ఉంటుంది, లోక వ్యవహారంలో రకరకాలుగా ఉంటుంది. నేను వెంబడే పిలిచాలంటే ఎట్లా అవుతుంది అని ఒక్కోసారి మనుషులను బట్టి, అప్పుడు పరిస్థితులను బట్టి నేను పోతూ ఉంటాను అని చెప్పారు స్వామి. నాకు ఆశ్చర్యంగా వింటున్నాను. ఏమన్నారు అంటే, పలికే బంగారం ఆయన అని రాస్తూ ఉంది నాకు. ఆయన డైలెక్ట్ ఇది రాస్తూ ఉంది నాకు. అవును, నా మాట బంగారము, చేత బంగారము, అంత బంగారమే, నా దగ్గర ఇనుము ఇత్తడి లేనే లేదండి అది. మళ్ళీ మంచిగా బాధపడద్దు బంగారు, అట్లా ఎప్పుడు నీ వెంట జంట ఉంటాను, నువ్వు చేసే ప్రతి సేవలో నేను వెనక ఉంటాను, నేను ఆశీర్వదిస్తుంటాను, నువ్వు ఇట్లా బాధ పెట్టుకోవద్దు అని చెప్పి చాలా ఉన్నాయి. ఏమో ఇంకోసారి గణపతి సచ్చిదానంద స్వామి బర్త్డేకి పాడాను. ఇక్కడ పుట్టపర్తిలో పాడారమ్మా? పాడుతుండేవారా మీరు? చాలాసార్లు ఆయన ఈ శ్రీహరి సేవ అని తిరుపతి సేవలన్నీ నేను కొండ మీద 15 days ఉండి సేవలన్నీ చూసి, సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ దాకా చూసి నాకు కలిగిన భావనను, అక్కడి సాంప్రదాయాన్ని జోడించి పాటలు రాశారు. అని శ్రీహరి సేవ అని సంగీత వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ క్యాసెట్ స్వామికి ఇచ్చినప్పుడు నీ పాటలు కార్లో వేసుకొని విన్నాను బంగారు, చాలా బాగుండాయి, నీ భావం చాలా బాగుంది అని చెప్తే ఎంతో సంతోషపడ్డాను. ఆయన ఒక్కసారి సుశీల గారు వచ్చారు అక్కడికి, నన్ను ఆమెను కలిసి పాడమన్నారు. అంజలి గారు ఈ ప్రోగ్రామ్ సూపర్వైజ్ చేస్తారని పెట్టారు. సరే మేమిద్దరం, వాళ్ళ స్వామి స్టూడెంట్స్ వాయిస్తారు మాకు అని, రిహార్సల్ చూసుకోవడానికి వెళ్ళండి అంటే వెళ్ళాం. అంజలి గారు సూపర్వైజ్ చేస్తున్నారు, తబలా వాళ్ళు కీబోర్డు, ఫ్లూటు అన్నీ వచ్చాయి. సుశీల గారు చూసుకుంటున్నారు పాట. ఇంత లోపల స్వామి సడన్గా రిహార్సల్కి వచ్చేసి శోభ నువ్వేం పాట పాడతావు అని అడిగేసరికి
మైండ్ ఒక రకమైన అనుభూతి, ఏడ్చేసి సైలెంట్ అయిపోయాను. స్వామి కూడా 2 నిమిషాలు ఏమనలేదు. మళ్ళీ తేరుకొని పాడతాను స్వామి నేను అని చెప్పి. ఇక్కడ నాకు ఏం గుర్తొచ్చిందంటే, నేను రాసుకున్న పాట వెంకటేశ్వర స్వామికి హైదరాబాద్ వచ్చేసాక, ఎప్పుడు నిన్ను వదిలి వచ్చేసాను, నువ్వే నా దగ్గరికి రా, నేను రాలేను, ఇట్లా రాస్తున్నాను. ఏ పాట పాడమని నీవు నన్ను కోరేవు, సాహితే మరతునో స్వరమునే మరతునో, మరపు రానిది అనురాగమే, పొంగి పొరలే రాగమై నీ కోసమే, నే పాడగా కొసరి వింటావని, హృదయ వీణ శృతి చేసి వేచాను రా. స్వామి వెంకటేశ్వరుడికి రాసుకుని ఆ పాట గుర్తొచ్చింది. నువ్వేం పాట పాడతావు అని అంటే, ఒకదానికి చాలా లింక్స్ ఉన్నాయి అమ్మోక, అందుకని ఇట్లా మాటలు వెళ్తూ ఉంటాయి. ఎందుకు గుర్తొచ్చిందంటే, అంతకుముందు ఇంటర్వ్యూలో ఒకసారి ఆయన ఇప్పుడు నీ పాటలు విన్నాను బాగున్నాయి అని అన్నారు కదా. తర్వాత అప్పుడు నేనేమన్నా, నాకు నువ్వు భగవంతుడివి కదా, నాకు విశ్వరూప సందర్శనం చూపించు అని మనసులో పెట్టుకుని వెళ్ళానమాట. ఆ మాట చెప్పడానికి కష్టంగా ఉంది. నీకేం కావాలి బంగారు అని అంటే, నా మనసు మీకు తెలుసు కదా స్వామి. ఆయన అన్న మాట చూడండి, వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు, అది పోతే వస్తుంది. ఎవరు చెప్తారు అట్లాగా? అట్లా నీకు అనుభవంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ మనసులో మాట చెప్పకుండానే జవాబు చెప్పేవాళ్ళు? నాకు అనుభవంలో ఉందమ్మా. అందుకే నేను మీ పూర్తిగా నమ్ముతున్నాను మీరు చెప్పేవి. ఎందుకంటే ఇటువంటి విషయాలు చాలా మట్టుకు మనం చెప్తా ఉంటే కొంత, అంటే అది అనుభవంలో ఉంటే తప్ప నమ్మలేము, చెప్పినా వినలేము. సో ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు నాకు ఇవేమి అనుభవంలో లేవు. కానీ గతంలో మిమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు. గత 3 సంవత్సరాల నుంచి ఇటువంటివి చాలా అనుభవంలో ఉన్నాయి నాకు కూడా. సో అందుకే చాలామంది భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని చెప్పేసి ప్రశ్నలు మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఏదైనా కూడా అనుభవంలోకి రావాలి. అది చిన్న విషయం కాదు. దేవుణ్ణి నువ్వు చూడాలి అంటే ఏదో ఈరోజు 1-2 రోజుల పరిశ్రమ చేస్తే సరిపోదు కదా. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఆయన బయటకు వచ్చాక అమ్మా, ఒక అమెరికన్ గోడ కానుకొని ఏడుస్తోంది ఒక పెద్ద ఆమె. చూడు ఎట్లా డ్యాన్స్ చేస్తుందో చూడు అన్నారు నాతో. పాపం ఆవిడ ఏడుస్తుంటే ఆయనకు డ్యాన్స్ లాగా కనపడింది. మరి వెళ్ళి ఒక బ్రేస్లెట్ మెటీరియల్ తీశారు. తీసి ఆవిడకి ఇద్దాం అనుకున్నారేమో, కానీ నాకు చూపించి, చూడు నీ కృష్ణుడు వచ్చాడు. ఎవరు చెప్పారు ఆయనకి నేను కృష్ణుడు భక్తుడు? ఇట్లా కాలు పక్కకు పెట్టి నిలబడి ఉంటాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు ఉంది వెండి బ్రేస్లెట్ మీద. తెచ్చి నీ కృష్ణుడు వచ్చాడంటే నేను ఆల్మోస్ట్ చాచి చేయి తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆయన నీకు కాదులే, ఆమె కోసం అని చెప్పి ఆయన ఆవిడకి ఇచ్చేసేసారు. అప్పుడు నువ్వు పుట్టపర్తికి రా, నీ వెంకటేశ్వర స్వామిని ఇస్తానని. నేను అనుకున్నాను ఏదైనా చిన్న విగ్రహం మెటీరియలైజ్ చేసి ఇస్తారేమో వెంకటేశ్వరుడిది. కానీ నాకు అర్థమైంది అప్పుడు ఏకత్వం ఇచ్చారు. నేను సత్యసాయిబాబాని చూస్తాను, సాయిబాబాని చూస్తాను, ఎవరిని చూసినా ఈ స్వామి స్వరూపం కదా అనే తత్వం నాకు అలవాడిందంటే దానికి కారణం స్వామి పేరు చెప్పాలి. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసి శ్మశానంలో కూర్చోబెట్టినా కూడా వెంకటేశ్వర స్వామి ఒక ఏకత్వం వచ్చేసింది. అది దానికి కారణం, మూల కారణం ఎవరు అని అంటే వెంకటేశ్వరుడే ఈ ప్రయాణం అంతా చేయించి అన్నీ నేనే, అంతా నేనే అనే తత్వం నాకు చూపించాడు. ఆ తత్వము అన్నమయ్య కీర్తనల్లో ఉంది. సూర్యుల్లో వేడిమి, వెన్నెల్లో చల్లదనము, ఈ యజ్ఞ ఫలము, యజ్ఞంలో ఉన్న అగ్ని, ఈ దానం చేస్తే వచ్చే ఫలం అన్నీ నేనే అంట. అన్నీ వెంకటేశ్వరుడే అనే మాట అన్నమయ్య పాడాడు. అదివో చూడరో అందరూ మొక్కరు
గుదిగొని బ్రహ్మము కోనేటి ధరిని ఉన్నాడు ఆయన పరబ్రహ్మము. 9 అడుగుల రాతి విగ్రహం మాత్రమే కాదు, అణువున వ్యాపించిన చైతన్యం అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి, గుదిగొని అంటే కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ ఉన్నాడు వెంకటేశ్వరుడుగా. ఆ తత్వం తెలుసుకుంటేనే మనుషులంతా బాగుంటుంది తప్ప, లేదా ఊరికే గోవిందా అని గట్టిగా అరిచి అందరినీ నెట్టుకొని వెళ్ళి అక్కడ చెంపలు గట్టిగా కొట్టుకొని వచ్చేస్తే లాభం ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంతే కదమ్మా. ఎస్. అయితే అమ్మ ఇక్కడ ఇంకొక విషయం, నార్మల్గా అంటే 1990-92 సమయం, నాకు తెలిసి 90-92 సరిగా నాకు ఐడియా లేదు, నేను విన్నాను. మీరు వేములవాడలో సంబంధించి అంటే హనుమాచార్య కీర్తనలు పాడడానికి మీకు ఇన్విటేషన్ వచ్చింది. ఆ టైంలో మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు. అయితే డాక్టర్ని అడిగినా కూడా వద్దమ్మా ఇప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళకపోవడమే బెటర్ అన్నా కూడా మీరు స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది వెళ్ళకపోవడమే బెటర్ అని అనలా. నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది, తప్పనిసరిగా వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళిరా అన్నారు. అక్కడికి మీరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిన తర్వాత ఇది కీర్తనలు జనాలందరికీ ఆ భక్తి పారవశ్యంలోకి వాళ్ళు వెళ్ళిపోవడము, మీరు పాడటము. ఆ పాడిన తర్వాత మీకు ఇబ్బంది కలిగింది. అంటే నార్మల్గా అమ్మ అంటే ఇది ఏంటి అంటే ఆడవాళ్ళు ఎవరికైనా సరే కూడా అమ్మతనం కావాలి అని చెప్పేసి ఎంతో కోరుకుంటారు ఎవరైనా సరే. అటువంటి అమ్మతనం మీకు దూరం అవుతున్నటువంటి క్షణం అది. మనం ఏమనుకుంటాం, నార్మల్గా ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అవుతేనే దేవుడా నేను ఇంత మొక్కినా నువ్వు నన్ను ఎగ్జామ్ ఫెయిల్ చేస్తావా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి మాట్లాడేటటువంటి జమానా ఇది. ఓపెన్గా చెప్పాలంటే అట్లనే జరుగుతున్నది బయట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనేక సందర్భాల్లో. నా ఆస్తి పోయిందనో, లేకపోతే ఓ పర్సు పోయిందనో, లేకపోతే దర్శనం సరిగా కాలేదనో తిరుపతికి పోయినప్పుడు, అసలు నువ్వు ఉన్నావా దేవుడా, నువ్వు ఉంటే ఇట్లా అవుతుందా అని చెప్పేసి మాట్లాడతారు. అటువంటి దాంట్లో మీరు శ్రీవారి కోసం ఎంతో చేశారు, మీ జీవితాన్నే పూర్తిగా నీకోసం అంకితం చేస్తాను అని చెప్పేసి ఒకానొక క్షణంలో పెళ్ళి కూడా చేసుకోవాలా వద్దా అని చెప్పేసి చాలా 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 ఆలోచించారు. తర్వాత స్వామి మీ స్ఫురణలోకి వచ్చి చేసుకో అని ఆయనే చెప్పారు అని భావించి మీరు చేసుకున్నారు. మళ్ళీ మీరు వెళ్ళింది స్వామి కార్యం పైనే, మీ కార్యం గురించి కాదు. అక్కడ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? నేను తాత్కాలికంగా చాలా ప్రశ్న చేశాను స్వామిని, ఏంటి నేను చేసిన తప్పేంట్రా, 24 గంటలు నీ గురించి ఆలోచన చేయడం, ప్రతి క్షణం నీ సేవ ఎట్లా చేయాలి అని ఆలోచన చేయడం, భౌతికమైన ఆకర్షణలకు అన్నింటినీ వదిలేసి నీకే అంకితం అవ్వడం నా తప్ప, ఎందుకు ఇట్లా చేసావు అని నేను ప్రశ్నకు లోనయ్యాను. కొంత టైం అట్లా గడిచింది. అట్లా ప్రశ్నిస్తున్నా కూడా వాడి అస్తిత్వాన్ని నేను ఎప్పుడు ప్రశ్నించలేదు. నువ్వు ఉన్నావా నాకు తెలుసు, ఉన్నావా అసలు ఉన్నావా అనేది లేదు, ఉన్నాడని తెలుసు కాబట్టే ప్రశ్నించాను, ఏంటి నా తప్పు అని. విశ్వయోగి విశ్వంజీ గారని గుంటూరులో ఉంటారు. వారికి నేను కాల్ చేసి అప్పట్లో స్వామి ఎక్కువ ఉధృతంగా కమ్యూనికేట్ చేస్తూ ఉండేదాన్ని. స్వామి ఏం నా మూలాన ఏం పొరపాటు అయిందని ఇట్లా జరిగింది స్వామి, నేను ఎందుకు ఇట్లా ఫేస్ చేయాలి అని అంటే ఆయన సైలెంట్ అయిపోయి ఒక 1 మినిట్, అందరూ అన్ని పనులకు రారమ్మా భూమి మీదకి, నీ పని వేరే ఉంది, నీ మార్గం వేరే ఉంది, ఇది కాదు. ఏంటో నాకు విన్నాను కానీ నాకు కన్విన్సింగ్గా లేదు. మళ్ళీ సత్యసాయిబాబా వారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు స్వామి కూడా అదే సారాంశాన్ని, నీ పని వేరే ఉంది బంగారు, నిన్ను నీకే కాలక్రమేణా తెలుస్తుంది, నీ పని వేరే ఉంది, నువ్వు వచ్చింది దీనికి కాదు అని ఆయన చెప్పి, అయినా నేను నీకు ఒక కొడుకుని ఇస్తాను అన్నాడు. నాకు అది అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. అప్పుడు కొడుకుని ఇస్తాను అని అంటే నేను ఇంటికి వచ్చేసి నీ పని ఇది కాదు అని చెప్పి నీ కొడుకుని ఇస్తానంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను తీవ్రంగా ఆలోచన చేశాను. స్వామి నన్ను పంపించింది ఇవన్నీ చూసుకోమని కాదు, ఈ పనికే పంపించినట్టున్నాడు. నేను అది అర్థం చేసుకోకుండా
సాధారణ జీవితాన్ని నేను కోరుకున్నానా అనే ఆలోచన రకరకాలుగా చేసుకొని నేను ఇంకా పిల్లలు వద్దనుకున్నాను. మా ఆయనను పిలిచి మాట్లాడాను, నేను వద్దనుకుంటున్నాను పిల్లలు, నీకు ఒకవేళ అటువంటి అభిప్రాయం ఉంటే నీ చాయిస్ నువ్వు చేసుకోవచ్చు, నువ్వు చెప్పారు మీరు 89-90లో చెప్పాను తనకు. ఇక్కడ వేములవాడ ఏదైతే ఇదిందో అవగానే నీ ఇష్టం ఎట్లా ఉంటే అట్లనే చేద్దాను రా అని చెప్పి ఆయన అంగీకరించారు. దాంతో ఇంకా నేను నా స్టూడెంట్స్ అందరు నాకు పిల్లలు, ఎవరిని చూసినా నాకు నువ్వు ఉన్నావు మా అబ్బాయి అన్న ఫీలింగ్ వస్తుంది మనసులో. నేను ఎక్స్ప్రెస్ చేస్తానో చేయను అది వేరే, నా మనసులో అయితే ఉంటుంది మా అబ్బాయి వచ్చాడు అన్న ఫీలింగే ఉంటుంది. నా స్టూడెంట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ చూస్తే చాలా సంతోషం అవుతుంది, నా దగ్గర నేర్చుకుంటారు కదా ఇంకా సంతోషం అనిపిస్తుంది, పిల్లలు అనిపిస్తుంది, అట్లనే జరిగిపోతుంది. అమ్మ ఎప్పుడు కోపం రాలేదు ఆ సంఘటన పట్ల స్వామి మీద? కోపం రాలేదు, ఇంకా అది అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీద స్వామి వాడుకుంటాడు. ఆ పరికరాన్ని నేను కానీ నేను ఏదో పిల్లల్ని కానీ వాళ్ళని చదివించి వాళ్ళని పెద్ద చేసే కార్యక్రమం నాకు లేదు. అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా అరే ఆ నిర్ణయం మనం అనవసరంగా తీసుకున్నామే అనేటటువంటి భావన ఈ రోజైనా కలిగిందా మీకు? ఎప్పుడు కూడా కలగలేదు? అసలు నేను అప్పుడు ఏడ్చిన రోజులు గుర్తున్నాయి, స్వామిని అలకగా ప్రశ్నించిన రోజులు గుర్తున్నాయి. అది మూర్ఖత్వం అని భావనలో ఉన్నాను తప్ప నాకు మళ్ళీ అటువంటి కష్టం కలగలేదు. ఆ రోజులతో వెళ్ళిపోయింది ఆ బాధ. అన్నమయ్యపురం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు గుడి విషయానికి వచ్చినప్పటికీ లోపల స్వామివారిని చూస్తూ ఉంటే అసలు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలుగుతుంది. నువ్వు పాడావు కూడా కదా? నేను పాడాను కూడా, నాకు పాడే అవకాశం మీ ముందు స్వామి కల్పించారు, స్వామివారి ముందు పాడడానికి అవకాశం మీరు కల్పించారు. నేను రాసుకున్న పాట బాగుంది, చక్కగా పాడాను అమ్మా. మీరు బాగుంది అంటుంటే అసలు యాక్చువల్గా ఒక విషయం ఇక్కడ నేను చిన్నది మీతో షేర్ చేసుకోవాలి. నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు నేను చెల్లెలు అమ్మ నాన్న తిరుపతికి వెళ్ళాం. అంటే తిరుపతి మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట, కానీ మా తాతగారికి తిరుపతి అంటే చాలా ఇష్టం అనమాట. వెంకటేశ్వర స్వామి అన్న ఆ ఊర్లో, తాత అంటే అమ్మ వాళ్ళ నాన్న, ఇప్పుడు లేరు వారు. ఆ ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టించారు వారు, అంత ఇష్టం. అంటే నా పుట్టి వెంట్రుకలు కానీ ఏదైనా కానీ ఒక మేజర్ ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాలి, సంవత్సరంలో ఒకసారి తిరుపతి ఖచ్చితంగా వెళ్ళేదన్నమాట. అయితే చిన్నప్పుడు నా అమ్మ నాన్న, నాకు అది ఇంకా గుర్తుంది స్టిల్. అంటే బయట దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత షాపులు ఉంటాయి కదా చిన్న చిన్న, అక్కడ బయట షాపుల్లో ఎక్కడ చూసినా మీకు కొంత వినిపిస్తూ ఉంటుంది మాకు. సో వినిపిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి నాన్న సీడీ ఒకటి అడిగారు. అక్కడ ఏదో అడిగితే అతను షాప్ అతను ఏదో ఇచ్చాడు, ఇస్తే ఇది కాదు శోభరాజు గారి సీడీ కావాలి అని చెప్పేసి, నాన్న వాయిస్ వినిపిస్తుంది కదా అది కావాలి మాకు అన్నారు. అంటే అది బాగా కాస్ట్లీ ఉంటుంది అని చెప్పేసి వాడు చెప్తున్నాడు అనమాట. అన్నాడు అనగానే పర్లేదబ్బా ఏదైతే మాకు అది కావాలని చెప్పేసి నాన్న తీసుకున్నారు. అండ్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ అండ్ స్వామివారి సమక్షంలో నిజంగా అంటే లైఫ్ మీరు మనం అంటుంటాం కదా డాట్స్ అన్నీ అని చెప్పేసి, అంటే లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుందని చెప్పేసి, నిజంగా ఒక్కసారి గమనిస్తే అదంతా ఆ రోజుకి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఒకటేసారి. దానికి మరొకసారి థ్యాంక్స్ అమ్మా. అండ్ ఈ విషయానికి వస్తే, ఇక్కడికి వస్తే దీని గురించి అంటే ఈ దేవాలయం గురించి దీనికి ఎంతో చేయాలని చెప్పేసి మీరు చాలా శ్రమ చేస్తూనే ఉన్నారు. అండ్ పక్కన ఎంతోమంది విద్యార్థులకి మీరు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారు, సంగీతం నేర్పిస్తున్నారు. అయితే ఎందుకు ఇంత కష్టం, ఎందుకు, ఎవరి కోసం? ముఖ్యంగా నేను ఒకటి విన్నాను రీసెంట్గా, అడగాలో అడగకూడదో తెలీదు, మీరు వద్దంటే నేను తీసేస్తాను కానీ తర్వాత, ఎందుకంటే నాకే అనిపించింది ఎందుకు అవసరమా వీరికి ఇంత అని చెప్పేసి. అంటే చివరికి మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టి దాని ద్వారా వచ్చిన డబ్బులతోటి ఏదో ఈ గుడికి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎందుకమ్మా? నాకున్న కొద్దిపాటి ప్రతిభ మీద, నా కమిట్మెంట్ మీద విశ్వాసంతో అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేసే అవకాశం తొలిసారిగా నాకు ఇచ్చాడు. నేను 22 ఏళ్ల ప్రాయంలో స్వామిని చూసి నేను నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తా, నా శ్వాస ఉండే వరకు నీ పాట పాడతా, నీ పాట ప్రచారం చేస్తా అని మాట ఇచ్చాను. ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఆ ఆళ్వార్
నమ్మాళ్ళవారి టెంపుల్లో కలిగిన అనుభూతి నన్ను అలా కట్టుబడేలాగా కట్టిపెట్టింది. నాకు ఇందులో ఆనందం ఉంది. 10 కోట్లు ఇస్తాము నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చేయి అన్నా కూడా ఈ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత నేను వెళ్ళేదాన్ని కాదు. చాలా అవకాశాలు వచ్చాయి, సినిమాల్లో పాడడానికైతే అవకాశాలు వచ్చాయి. లాస్ట్ అవకాశం వచ్చి వందే మాత్రం శ్రీనివాసరావు గారు పిలవడం పాడడానికి. నేను 10 రోజులు టైం కావాలి, అది షిరిడి బాబా మీద పాడాలమ్మా అని కోరారు. పాడతానండి, అయితే నాకు 15 రోజులు టైం ఇవ్వాలి అని. 3 రోజులు ఇస్తామమ్మా అన్నాడు. కాదు 15 రోజులు అయితే వస్తాను. అట్లా అది లాస్ట్. అంటే సినిమాలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి పాడడానికి రెడీగా ఉండాలి, కానీ అట్లా మనం టైం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ వైపు నుంచి, ప్రొడ్యూసర్ వైపు నుంచి. అది కాకుండా నేను ఇట్లా చెప్పడం అనేది ఇది అఫ్కోర్స్ 2000లో జరిగిన విషయం. అయితే నేను ఈ మాట చెప్పడం ద్వారా యువ గాయకులకు కూడా నేను ఒక సందేశం ఇస్తున్నాను. అట్లా మనం టైం ఇవ్వడం కాదు, వాళ్ళు ఇవ్వాలి టైం, మనం సిద్ధంగా ఉండాలి పాడేదానికి. అది నేను ఆ ఫీల్డ్ అనుకోలేదు, ఇది ఒక కమిట్మెంట్గా తీసుకున్నాను. నేను ఆధ్యాత్మిక సాధన వైపు వెళ్ళాలి అని చిన్నప్పటి నుండి ఉంది నాకు. భౌతికంగా నేను ఏం చేసినా కూడా లోపల ఆధ్యాత్మికత అయితే ఉంది, కానీ ఇప్పుడు అన్నీ ఏకమైనందుకు నాకు ఆనందంగా ఉంది తప్ప నేను ఏదో కోల్పోయాను, అది రాలేదు ఇది రాలేదు అనేది నాకేం లేదు. అంటే ఎందుకు ఈ దేవాలయం ఎందుకు చేశాను అని అంటే, నాకు స్వామిని చాలా మిస్ అయిపోయాను నేను తిరుపతి నుండి వచ్చాక. నేను రాసిన పాటలు చూస్తే అన్నీ అవే ఉన్నాయి. నువ్వు రాలేదు, నువ్వే రా నా దగ్గరికి రా 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 అని రాసు. మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను, కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను, ముద్దులా మారాజ నిన్ను చూడగా దండైన నీ హుండిలో వేయగా, నిలువ నీరే నన్ను ఘడియైన నీ ముందు, నిలువ నీరే నన్ను ఘడియైన నీ ముందు, మొక్క నీరే కాసేసి నీకు పాదాలు కడగంగ దాచిన కన్నీరు నేల పాలై ఇంకిపోక ముందే, నేల పాలై ఇంకిపోక ముందే, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా. ఎదలోని సొదలేవి చెప్పనే లేదు, కుశలమైన నిన్ను అడగనే లేదు, ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఏ పాట పాడమని అడగబోయితివో, ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఏ పాట పాడమని అడగబోయితివో, తలచుకుంటే నాకు దిగులాయ స్వామి, తలచుకుంటే నాకు దిగులాయ స్వామి, విడచిపోవాలంటే గుబులాయ స్వామి, ఎదనొచ్చి నిట్టూర్పు సెగలొచ్చే స్వామి, రాను నేనీ దరికి
నా పురికి రాను నేనీ దరికి నీవెరా నా పురికి. ఇట్లాంటి పాటలు నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గరికి రా అంటే బాధలో అన్న. ఎందుకు అనిపించింది మీకు అంత బాధ ఎందుకు అనిపించింది? అంత బాధ ఎందుకు వచ్చింది? నేను మా ఫ్రెండ్ కొండకి వెళ్ళాము. అప్పుడు యుఎస్ నుండి ఒక ఇన్విటేషన్ వచ్చింది. వెళ్ళే ముందర స్వామికి చెప్పి వెళ్దామని వెళ్ళాం. క్యూలో మనం ఎవరు రికమెండేషన్ తీసుకోకుండా క్యూలో పోదామని పోతే యథాప్రకారంగా నెట్టేశారు. నేను కమ్యూనికేట్ చేసుకోలేకపోయానే స్వామితో. నేను చెప్పాలనుకున్నది వాడు నాతో ఏం చెప్పాలనుకున్నాడో నెట్టేశారనే ఫీలింగ్ వచ్చి పాట. ఇట్లాంటి పాటలన్నీ పాడగా నీవెరా నా పురికి, దీన్ని అన్నమయపురం అంటానని నాకు అప్పుడు తెలియదు 85లో. అని నేను పురి అంటే శరీరం కూడా పురమే కదా, నీవెరా నా పురికి, నేను రానయ్యా ఇంకా అన్నాను కానీ తర్వాత 200 సార్లు వెళ్ళి ఉంటాను. చాలా సేవ జరిగిందమ్మా. అన్నమాచార్య భావనవాహిని తర్వాత సంకీర్తన ఔషధం అని నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో చేశాను ఫస్ట్ టైం. నేను ఎవరికైనా బాగలేదంటే ఆర్కెస్ట్రా అందరు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర పాడి వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించి వచ్చేదాన్ని. తర్వాత జైల్లో పాడేదాన్ని, చెంచల్గూడ జైలు. అక్కడికి వెళ్ళి వద్దమ్మా హార్డ్ కోర్ ప్రిజనర్స్ ఉన్నారు అని చెప్పారు. సాయిరెడ్డి అని ఉండేవారు ఆయన ఏదో సూపరింటెండెంట్ ఆఫ్ జైలు. వద్దు అని అంటే కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ట్రై చేస్తాను, ఏం పర్వాలేదు. పాడాను. అది 1200 ప్రిజనర్స్ కూర్చుని ఎంత చక్కగా విన్నారో. మళ్ళీ కొంతమంది అది వాళ్ళదు ఇంకోసారి పాడు, ఈ పాట పాడ ఆ పాట పాడ అని అడిగి కూడా పాడించుకున్నారు వాళ్ళు. తర్వాత ఆ రోజు నా బర్త్డే అవడంతో అందరూ గాడ్ బ్లెస్ యూ మేడం అని చెప్పేవాళ్ళు, హ్యాపీ బర్త్డే అని చెప్పిన వాళ్ళు. నాకు చాలా నచ్చింది జైల్లో పాడడము వాళ్ళ కోసం. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. క్షణికోద్రేకం వస్తుంది కదా, దాంతో చేసిన పని పెద్ద తప్పులు చేస్తే బయట పెద్ద అధికారంలో ఉంటారు, చిన్న తప్పులు చేశారు కాబట్టి జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు అన్నమయ్యపురానికి ల్యాండ్ కేటాయించారు. నా కళ ఏంటి, ఇది యూనివర్సిటీగా మలచాలి, మ్యూజిక్ యూనివర్సిటీగా సెయింట్ సింగర్స్ని తయారు చేయాలి. అంటే పాడమంటే నాకు ఎంత డబ్బు ఇస్తావు, డబ్బు మీదే ఇచ్చారా లేదా, డబ్బు నాకు కూడా అవసరం, నీకు కూడా అవసరమే, కానీ డబ్బు కోసమే చేయకుండా భగవంతుడికి ప్రీతితో పాడేవాళ్ళు ఇక్కడ తయారు కావాలి అని నా ఉద్దేశం. సమాజం మీద ప్రేమతో, భగవంతుడి మీద ఇష్టంతో పాడేవాళ్ళు ఉండాలి. కానీ అది తయారు చేసి ఆ ప్రయత్నంలో ఉండగా ఒక కళ వచ్చిందండి. కళ వచ్చింది, విచిత్రమైన కళ. అది ఇప్పుడు ఇంకోసారి షేర్ చేసుకుంటా. అది ఆ కళ సారాంశం ఏమంటే, అన్నమయ్యను వెంకటేశ్వర స్వామిని ఒకే గర్భంలో పెట్టాలి. ఆయన చెప్తున్నాడు, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ అన్నమయ్య ఉండాలి అని. ఆయన సోషల్ గెటప్లో ఉన్నాడు. నేను ద్వారకా తిరుమలలో ఆగమశాస్త్ర పండితుడికి ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇట్లా కళ వచ్చింది స్వామి అంటే. అదే గుడి నాకు, అక్కడే స్వామి కూడా ఉన్నారు లోపలే. ఇది కట్టాలి అనే సంకల్పం నాకు లేదు, అదే గుడి అని. అయితే ఆయన ఏమన్నారంటే, కళలు రకరకాలు వస్తుంటాయి కదమ్మా, దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు అని చెప్పి. 2 రోజుల గ్యాప్లో మళ్ళీ చేశాను ఫోన్. చేస్తే ఆయన పొద్దున్న లేచి అన్నమాచార్య వెంకటేశ్వర అంటుంటే కళలు వస్తాయమ్మా, వాటికి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అంటే నేను ఇంక సరే స్వామి అని పెట్టేశాను. కానీ నాకు 7-8 సార్లు తర్వాత వచ్చింది కళ, గ్యాప్స్ తోటి. సేమ్ థీమ్, కొంచెం మార్పు ఉంటుంది కానీ దాని ఎసెన్స్ ఏంటంటే గర్భంలో వాళ్ళిద్దరిని నిలపాలి. ఆయనకు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే తిడతారు నన్ను అనుకొని నేను ఇంకా చేయలేదు, నేను ఊరుకుండిపోయాను.
ఏమబ్బా ఇట్లా కల వస్తుంది అని మటుకు ఆలోచనగా ఉన్నాను. అప్పుడు ఆయనే ఇచ్చేశారు 2 నెలల తర్వాత, 1.5 నెల 2 నెలల తర్వాత చేసి, నీకు కల వచ్చిన దానికి నాకు ఒక అర్థం ఉందమ్మా, దానికి ఆగమశాస్త్ర ప్రకారం అన్నమయ్యను వెంకటేశ్వరుడిని ఒకే గర్భంలో నిలిపే అవకాశం లేదు. ఇప్పుడు నాకు ఆ అవకాశం కూడా కనిపించింది. నేను వస్తాను, హైదరాబాద్ వచ్చి ల్యాండ్ చూసి మీకు ఆగమశాస్త్ర ప్రకారం గుడి కట్టి ఏర్పాటు చేస్తాను. ఆయన వచ్చారు, చూశారు, గుడి ఏర్పాటు చేశారు. అయితే నాకు టీటీడీ వాళ్ళని అడిగితే 3 అడుగుల విగ్రహాన్ని ఇస్తారంట వెంకటేశ్వర స్వామి. నాకు ఆయన చూసినట్టుగా అనిపించదు, పెద్దగా చూసుకోవాలి స్వామిని అని నేను మహాబలిపురం వెళ్ళి ఆయనను శిల్పులతో అన్నమయ్య వెంకటేశ్వరుడు కావాలని చెప్పి చెక్కించుకున్నాను. 3-4 సార్లు వెళ్ళాను, 4-5 సార్లు వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి ఏంటి నేను అనుకున్నట్టు రావట్లేదు అని వాళ్ళను బాధించటం. వాళ్ళేమో బాగుంది కదమ్మా ఏంటి అట్లా అంటావు అని వాళ్ళు అంటాం. తర్వాత నేను తిరిగి వచ్చేసేసాక ఇంకొక రోజు ట్రక్లో వస్తున్నారు వాళ్ళిద్దరు, ఇసుక వేసి ఇసుక మీద ప్యాక్ చేసి పెట్టారంట. వస్తున్నారంటే రాత్రి ఇక్కడ మేము జాగారం చేసాము. నేను 2-3 స్టూడెంట్స్ ఉన్నారు, సంకీర్తనలు పాడుతూ హరినామ స్మరణలో జాగ్రత్తగా రావాలి వాళ్ళు అని వచ్చారు. క్రెయిన్లో వరండాలో తీసుకొచ్చారు. ఆ క్రెయిన్ ఇట్లా ఊగుతుంది, గోడకు తగిలితే చిన్న చిప్పు పోయినా కూడా ప్రతిష్టకు అనర్హం అవుతుంది. అందుకని నాకు స్వామిని తలుచుకుంటూ శరణాగతి అంటారు కదా, ఇంకా అదే స్వామి తీసుకొచ్చి వరండాలో ధాన్యాదివాసం పండబెట్టారు. 1 సంవత్సరం పడుకున్నారు చూడు. నా దగ్గర ఏమో వనరులు లేవు అప్పుడు నిలపాలంటే, ఎట్లా దేవుడా అని బాధ అయిపోయింది. అందరూ అక్కడి నుండే నడిచి వస్తున్నారు లోపలికి. ఏం చేయాలి అని అప్పుడు జ్వరం కూడా వచ్చింది 4 రోజులు నాకు. ఒకరోజు లేచేసి నేను మా ఆయనను ద్వారకా తిరుమల వెళ్దామని చెప్పి వెళ్ళిపోయి ఆయనకు 116 రూపాయలు వరణం ఇచ్చి ఈ ఆగమశాస్త్ర పండితులకి, స్వామి మీరెంత చెప్తారో అంతా ఇస్తాను కానీ ఇప్పుడైతే లేదు, మీరు కార్యక్రమం ప్రారంభించండి అని చెప్పారు. ఏ సంవత్సరం అయితే 9లో ప్రతిష్ఠ జరిగితే 9 ఉంటుంది. ఆయన అంకురార్పణ ప్రారంభించేసేసారు. ప్రారంభించి నేను తిరిగి వచ్చానంతా బాగా జరిగింది. తిరిగి వచ్చాక స్వామికి డబ్బులు ఎట్లా ఇవ్వాలి అని యోచనలో ఉన్నాను. అంటే నాకు స్వామి చూపించాలి మార్గం అని నేను అనుకుంటున్నాను. చూపించాడు. 10 రోజులైంది. నా ల్యాండ్ ఒకటి నేను 2వ అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు 2 లక్షలు మిగిలింది. ఆ 2 లక్షలు మా అంకుల్ తీసుకొని ఒక ల్యాండ్ కొని ఇచ్చారు నాకు. కబ్జాలకు వెళ్ళిపోయింది, ఇంకా నేను మర్చిపోయాను నేను దాని గురించి. ఓకే, ఆ ల్యాండ్ కొంటానని ఒక ఆయన వచ్చాడు. నేను చెప్పాను, ఆయనకు తెలియక అడుగుతున్నాడేమో పాపం అని, కబ్జాకి వెళ్ళిందండి ల్యాండ్ అంటే నేను మేనేజ్ చేసుకుంటానమ్మా అన్నాడు. తీసుకున్నాడు, నాకు 10 lakhs అడ్వాన్స్ ఇచ్చాడు. ధూమ్ధామ్గా ప్రతిష్ట కార్యక్రమం చేశాము. అంటే ఆయన కూడా ఆగమశాస్త్ర పండితులు కూడా సాంప్రదాయం ఆయన ఎట్లా ఉందో వైఖానస సాంప్రదాయం అట్లాగే ఆయన నవగ్రహాలకి ఎలాగైతే ధాన్యాలు 9 ఉంటాయో అలాగే పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, సెంట్స్. వాళ్ళకు అత్తరు రాయాలి కదా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అత్తరు ఉందిట. ఆయన అడవులకి వెళ్ళి తీసుకొస్తాడు, వాటిని జెన్యున్గా తీసుకొస్తాడు. అట్లా తీసుకొచ్చి చాలా అథెంటిక్గా ఆర్గానిక్గా చేశాడు పూజ. నాకు చాలా సంతోషమైంది. ఈ స్వామిని ఇక్కడ నిలబెట్టాము. అది తర్వాత ఆయన యంత్రం రాసేటప్పుడు నన్ను ఒక మాట అడిగారు, యంత్ర ప్రతిష్ట ఉంటుంది కదా, నీ సంకల్పం ఏమమ్మా ఈ గుడి కట్టడంలో చెప్పండి అంటే, నేను అప్పుడు దుఃఖం లేని మనిషి లేడు కదా, ఎవరికి ఉండదు దుఃఖం, ఎవరికి బాధ ఉండదు,
ప్రతి వాళ్ళకి ఎంత ధనవంతుడైనా ఏదో ఒక బాధ ఉంటుంది, వేరేది. డబ్బు లేని వాళ్ళకు ఉండొచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం లేదని బాధ ఉంటుంది, ఇంకోటి లేని వాళ్ళకి ఇంకో రకంగా బాధ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇష్యూ కావచ్చు, బిడ్డ మాట వినలేదనే బాధ కావచ్చు, వెళ్ళిపోయాడని బాధ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. అయితే స్వామి ఎటువంటి బాధతో వచ్చినా ఇది ఒక తల్లి ఒడిలాగా వాళ్ళకొక ఊరటనియ్యాలి స్వామి, అది నా సంకల్పం అని చెప్పి. ఆ స్వామి పాపం కంటి తడి పెట్టుకున్నాడు. నేను అదే సంకల్పంతో రాస్తానమ్మా అన్నారు. నాకు సంతోషమైంది. అట్లాగే జరుగుతుంది కూడా. నాకు తెలిసిన అనుభవాల్లో, నేను వింటున్న అనుభవాల్లో కూడా స్వామి అదే అనుభవంతో అదే సంకల్పంతో రాసినది నెరవేరుతోంది అని అనిపిస్తుంది. కాకపోతే ఈ గుడి పరిపూర్ణం కావాలి. పైన కలశ స్థాపన జరగలేదు, కుంభాభిషేకం చేయాలి. కట్టిన 12 ఏళ్ళకి నేను చేయలేకపోయినాను. ఎందుకంటే కుంభాభిషేకం చేస్తే అది కేవలం భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు, 10 మందికి భక్తులకు సంబంధించింది కూడా. వాళ్ళను పిలిచి 10 మందినైనా పిలిచి 10 మంది ఋత్విక్కులు వచ్చి అది సవ్యంగా జరిగే కార్యక్రమంగా ఉండాలి. ఇది కంప్లీట్ టెంపుల్ కావాలి అనేది ఉండింది మనసులో. దానికి కొంచెం టైం పట్టింది. ఎంత టైం పట్టినా కూడా వనరులు సమకూరట్లేదు కదా. స్వామి ఇంకా నువ్వే చేసుకో, నేను ప్రారంభిస్తా పని అని నేను ప్రారంభించేసేసాను. భక్తులు నేను సరిగా అప్రోచ్ అవ్వలేకపోతున్నాను ఇంతవరకు అని కూడా అనిపిస్తుంది నాకు. నీకు ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఒక స్వార్థ చింతన కూడా ఉంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా భక్తితో, ఆనందంతో ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేద్దాము, ఇటువంటి ఆస్తికపరమైన కార్యక్రమాన్ని సాక్షాత్తు వాడొచ్చి కొండ దిగి వచ్చి నిలబడ్డాడు ఇక్కడ, వాడి కార్యక్రమం కాబట్టి సహకరిద్దామనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా సంతోషమే. నేను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తున్నాను అందరినీ. సంతోషం. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉందండి స్వామివారి విగ్రహం కానీ ఇక్కడ పరిసరాలు కానీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు అమ్మ మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి వారు చెప్పాల్సినవి. కానీ ఏంటంటే ఈ లిమిటెడ్ టైంలో, మనకున్నటువంటి ఈ లిమిటెడ్ టైంలోనే చాలా చెప్పారు తన ఎక్స్పీరియన్సెస్ అండ్ వారి జీవితం మొత్తాన్ని స్వామికి అంకితం చేశారు. అండ్ ఈరోజు నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆవిడ అంత సేవ చేసి చివరికి స్వామి గుడి కట్టడానికి వారి ఇంటిని తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి గత్యంతరం ఏర్పడింది అంటే మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం చూసినట్టయితే రీసెంట్గా రమణ దీక్షితులు గారి ఒక వీడియో బయటకు వచ్చిందమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధాన అర్చకులు వారు ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి విగ్రహం ఇంత ఉంటే దానికి ఇంత ప్రసాదం పెట్టాలి, ఇంత అది చేయాలి, నిత్య కైంకర్యాలు ఈ విధంగా జరగాలి, ఇవి జరగట్లేదు, ప్రసాదం పెట్టట్లేదు సరిగా అని చెప్పేసి వారు బాధపడుతూ మాట్లాడినటువంటి కొన్ని మాటలు బయటకు వచ్చాయి. వారు కొంతమందిని దూషించారు. అదంతా మనం పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు ఆ స్వామి నివేదన సరిగా జరుగుతలేదు అక్కడ. మరి దీనికి సంబంధించి ప్రశ్నించే వాళ్ళు మనకి తక్కువైపోతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇటువంటి ఒక మహత్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు అంటే దాదాపుగా మీ జీవితం అంతా కూడా స్వామివారికి దారపోసి చివరికి మళ్ళీ స్వామి కోసమే ఏదైనా చేద్దాము అనుకొని మళ్ళీ మిగిలిన ఆ ఇల్లు అదో ఇదో వాటిని కూడా తాకట్టు పెట్టి నేను గుడి కడతాను అంటే, గుడి కట్టడానికి 2 భూముల, ఒక భూమి ధ్వజస్తంభ స్థాపనకి ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ తిరుపతిలో ఉంటే అది అమ్మేశాను. మా నాన్నగారు ఆడపిల్లలకి ఇచ్చిన భూమి ఒకటి ఉంది, అది అమ్మే ప్రయత్నంలో ఉన్నాను. కానీ అది అందరికీ సంబంధించింది కదా. ఇప్పుడు నేనున్న ఇల్లు లాస్ట్ రిసార్ట్ కింద పెట్టుకున్నానమ్మా. అది మాట ఇచ్చాను ఒక ఆయనకి, ఇది ఇస్తాను నాకు మనీ ఇవ్వండి అని. ఒకవేళ స్వామికి అందరూ ఇచ్చేది తీసుకుని కట్టించుకోవాలి అనే సంకల్పం ఉంటే అది జరుగుతుంది. అది జరగలేదు.
స్వామికి నేను ఇట్లా చేయడమే ఇష్టమేమో అని నేను అనుకుంటాను తప్ప ఏమిరా సరదాగా అంటాను ఎప్పుడైనా. ఎప్పుడు నేను పెడితే తింటావు, నువ్వు నాకు ఎప్పుడు రా పెడతావు అని అంటాను ఒక్కోసారి. కానీ నిజానికి చూస్తే ప్రతిదీ వాడిచ్చిందే వాడి చేసిందే కదా, వేరేదేముంది. సరదాగా భౌతిక పరిధిలో ఉన్నప్పుడు అనే మాట. ఖచ్చితంగా రిఫ్లెక్షన్ టీంను కూడా స్వామి మరి ఎందుకోసం రప్పించుకున్నారో ఇక్కడికి, ఈ రిఫ్లెక్షన్ మీడియా ద్వారా మీ మాటలని మా మీడియం ద్వారా ఎవరికి చేర్చాలనుకుంటున్నారో తెలీదు. మేబీ ఎవరు వస్తారో ఇక్కడికి, ఖచ్చితంగా ఎవరో ఒకరైతే వస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడితే ఒకసారి అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయాలు ఎక్కువైపోయాయి అన్ని రకాలుగా. దీనిపైన మీరు ఏదైనా కామెంట్ చేసే అభిప్రాయం మీకుందా? ప్రతి రెండో శనివారం వెళ్ళి అమ్మవారికి, శుక్రవారం శనివారం స్వామివారికి ముంజల సేవలో పాడతాను. ఒక 4 నెలలుగా వెళ్ళలేకపోయినాను. ఓకే. నాకు ఆ సేవ శాశ్వతం కావాలి అని అనిపిస్తుంది. నేను అక్కడ మొదలుపెట్టాను కాబట్టి ఆ స్వామిని చూసుకోవాలనే ఇష్టం, తీవ్ర తపన ఎప్పుడూ ఉంటాయి. దానికి అవకాశం కలిగించాలి వాళ్ళు. నేను ఎవరితో పోటీకి రాను. ఎవరు అందరూ చేసుకునే సేవ అందరూ చేసుకోవాలి. అవసరం లేదు. నేను వెళ్ళినంత మాత్రాన, నేను ఒకరోజు అక్కడ పాడుకున్నంత మాత్రాన, నేను నెలకొకసారి స్వామిని చూసుకున్నంత మాత్రాన, ఎప్పుడో ఒకసారి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు పాడుకున్నంత మాత్రాన వేరే వాళ్ళ అవకాశాలు పోతాయి అని కానీ, వేరే వాళ్ళకు పోటీగా నేను వస్తానని కానీ నేను అనుకోవట్లేదు. నా తర్వాత ఇక్కడ తర్ఫీదైన శిష్యులు కూడా అదే రకంగా వెళ్ళి అక్కడ పాడాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఆర్డర్ అట్లా వచ్చింది ముందర. ఏమని, నాతో పాటు 5 మంది శిష్యులు వస్తారని, 5 మంది శిష్యులు నా తర్వాత కూడా పాడుకోవచ్చు. నేను రాలేని క్షణంలో వాళ్ళు కూడా పాడుకోవచ్చు. ఓకే. అదెందుకో తీసి ముగ్గురే రావాలి, వస్తే మీరే రావాలి, లేకపోతే ఎవరు రాకూడదు అని అంటే కొంచెం కష్టంగా ఉంది. అది ఎవరైనా సెర్చ్ చేస్తే నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా అన్నీ జరిగిపోతాయమ్మా. సో ఎందుకంటే మరీ మీరు అక్కడ ఫుల్ బిజీగా ఉంటే ఇక్కడ మా కోసం స్వామివారు వచ్చేవారు కాదు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చారు అంతే. ఈ గ్యాప్ ఇక్కడ ఇంత పూర్తి అవ్వగానే మళ్ళీ ఇవన్నీ కూడా ఆయనే చక్కదిద్దుతారు. అయితే అమ్మ దీంట్లో మన అంటే లైఫ్ ఎట్ 360 అనేది కార్యక్రమం మనం చేసేది. ఈ ప్రోగ్రాంలో రెగ్యులర్గా ఏంటంటే ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అయిపోయిన తర్వాత ఒక ర్యాపిడ్ ఫైర్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మేము అడుగుతాము, వాటికి సంబంధించి మీ అభిప్రాయాలు. ర్యాపిడ్ ఫైర్ కాకుండా అంటే ఇది ఒక చిన్న సెంటెన్స్లో చెప్పొచ్చు. ముఖ్యంగా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. లేడు అనడానికి నాకు అవకాశమే లేదు. అవకాశం ఇవ్వలేదు. అండ్ కన్వర్షన్స్ గురించి, భగవంతుడు అంటే అణువణువున వ్యాపించిన మహచ్చక్తి. దాన్ని నేను వెంకటేశ్వర అంటాను, అన్నమయ్య వెంకటేశ్వర అన్నారు. ఇంకోళ్ళు ఇంకో పేరుతో పిలుచుకోవచ్చు. అంత మాత్రం చేత కన్వర్ట్ అవ్వాలి అని ఏం లేదు. ఎందుకు అవ్వాలి? మూర్ఖులు కన్వర్ట్ అవ్వాలి. నేను దేవుణ్ణి నాకు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంటే కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి? ప్రేమ అంటే త్యాగం, లవ్, జిహాద్. జరిగిన చోట్ల మటుకు మహా అన్యాయం అని అంటాను నేను. ధర్మం, సాటి మనిషిని మనిషిగా చూడడం, వారికి ఏ జీవికి నొప్పి కలిగించకుండా ఉండడం ప్రథమ ధర్మం. అదే హిందూ ధర్మానికి ఆధారం. హనుమాచార్యుల వారు ప్రేమికుడు, గొప్ప ప్రేమికుడు. తిరుమల, సాలగ్రామం, పవిత్రమైన సాలగ్రామం. భారతదేశం, ఎందరో యోగులు, అన్నమాచార్యులు వంటి యోగులు, ఎంతమందో వాగ్గేయకారులు ఈ పుణ్యభూమిలో పుట్టిన మహత్తరమైన భూమి. ఈ భూమిలో ఏముందో అందరూ వేదాంతపరంగా ఉంటారు చాలామంది. కాల ప్రభావం మూలాన కొంతమంది వేరేగా ఉన్న బేసిక్ థింగ్ వచ్చి ధర్మం. రామదాస్, భక్తుడు, పరమ భక్తుడు. స్వాతంత్రం, భావనలో కూడా రావాలి అని నేను ఆశిస్తాను. భౌతికంగా వచ్చింది, భావనలో కూడా రావాలి. అద్భుతం. అండ్ రాజకీయాలు, బూతులు వినలేకపోతున్నామండి. అది చాలా తప్పు. అది రాజకీయం కాదు.
ఒక ఎట్లా చెప్పండి, అట్లా మాట్లాడిన మనిషి ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు అనుకోండి, ఆ చిన్నపిల్లలందరూ ఈయన ఇట్లా మాట్లాడాడు, ఇట్లా తిట్లు తిట్టాడు, ఇట్లా మాట్లాడాడు అనేది భావం వస్తే రెస్పెక్ట్ వస్తుందా? అధికారికంగా మీరు ఒక గౌరవాన్ని పొందవచ్చు, కానీ మనసులో ఎవరికైనా గౌరవం ఉంటుందా? అట్లా మాట్లాడితే చాలా తప్పది, అట్లా మాట్లాడకూడదు. అది కాదు పద్ధతి, అది అసలు మానవ మాత్రులు చేసే పని కూడా కాదు అది. రైట్. అండ్ విధి అనేది సెపరేట్గా మన కర్మే విధిగా వస్తుంది. ఓకే. మనం చేసే మంచి, మనం చేసే చెడు మనకు విధిగా వస్తుంది. పునర్జన్మ తప్పకుండా ఉంది. కాంట్రవర్సీ కొంతమంది కావాలనే చేసుకుంటారు, కొంతమంది కాంట్రవర్సీకి బలి అవుతారు. కాంట్రవర్సీ అనేది మీడియా కూడా హైప్ చేస్తుంది. కాంట్రవర్సీ మీద థ్రైవ్ అయ్యే మీడియా ఉంది. భగవద్గీత జీవన మార్గం నిర్దేశించే మాత్రమైన గ్రంథం. ఎలా జీవించాలి, జీవితానంతరం కూడా బ్రతికి ఉండడానికి ఎటువంటి మార్గం ఎన్నుకోవాలి అని రకరకాల మార్గాలను చూపించిన గురువు కృష్ణుడు. ఆయన ఉపదేశమే భగవద్గీత. స్వామి వివేకానంద ఆయన పలికిన ఎంత స్వచ్ఛత ఉన్న మనిషి అంటే, ఒక్క మాట అవేక్ అరైజ్ అని అన్నాడు. ఆ మాటలు ఎవరైనా అనగలరు, కానీ ఆ మాటలు ఆయన పుస్తకంలో చదివినప్పుడు వచ్చే ప్రేరణ, వచ్చే శక్తి, ఆయన మాటల్లో ఉన్న ఒక పవర్ కానీ ఎనర్జీ కానీ అది స్వచ్ఛత మూలాన వచ్చింది. కాబట్టి సంకల్పం స్వచ్ఛంగా ఉండ మూలాన వచ్చిన శక్తి అది. తరతరాలుగా ఆయన ఇచ్చే స్ఫూర్తిని తీసుకుని భారతావని యావత్ ప్రపంచం చైతన్యవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశ్రితులను, మంచి వాళ్లను ఆశ్రయించకుండా తన దగ్గరికి తెచ్చుకోగలిగిన సమర్థుడు. ఎవరైతే నువ్వు ఉన్నావా అని ప్రశ్నించినా కూడా స్వచ్ఛత ఉంది అన్నట్టు తెచ్చుకునే సమర్థత ఉన్నవాడు, ప్రతి వాళ్లను తన వద్దకు తెచ్చుకునేవాడు. మీరు కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు వినే ఉంటారు. అందులో ఎవరెవరిని ఎట్లా కాచాడు అనేది చాలా ప్రస్ఫుటంగా చెప్తాడు. ఆయనకు తనే మానవులుగా విడిపోయి ఉన్నారు, వాళ్ళందరినీ నేను మళ్ళీ ఒకసారి కావలించుకోవాలి అని చూస్తున్న భగవంతుడు. ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్ మీకు బాగా నచ్చిన గాయకుడు? ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. దర్శకుడు నాకు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం అండి. అట్లా అని రాఘవేంద్రరావు గారికి కూడా చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు. బాగా నచ్చిన రచయిత? నాకు ఎక్కువగా నచ్చేది రామకృష్ణ పరమహంస, వివేకానంద, తర్వాత వారి రాతలు, పరమహంస యోగానంద మహారాజ్ రాసిన రాతలు, ద డివైన్ రొమాన్స్ అని ఒకటి పుస్తకం రాశారు. ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు చాలా బాగా రాస్తారు. బాగా నచ్చిన సినిమా? శంకరాభరణం. ఈ మధ్య కాలంలో కార్తికేయ అని ఒక సినిమా వచ్చింది, అది నేను చాలా బాగా తీశారు అనుకున్నాను. ఇతివృత్తం చాలా బాగుంది. రాజకీయ నాయకుడు? నాకు మోడీ గారి ఆశయాలు కానీ వారి భక్తి కానీ చాలా నచ్చుతాయి. ఒక టీ అమ్ముకునే మనిషి నుండి ఒక ప్రధాని వరకు ఆయన ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి అడ్డదారులు తొక్కకుండా ఎలా ఎదిగారు అనేది నాకు చాలా అప్పీల్ అవుతుంది. ఓకే. మీకు బాగా నచ్చిన సినిమా పాట? వన్ ఆఫ్ ద సాంగ్ చాలా నచ్చుతాయి. అందులో మ్రోగింది వీణ పది పది హృదయాలలో, అదో పాట. తర్వాత एहसान तेरा होगा मुझ पर दिल चाहता है जो कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है अब
पलकों की छाँव में रहने दो ఇది నేను భక్తి పాటగా పాడుకుంటాను, నేను స్వామికి పాడతాను ఈ పాట. ఓకే. ఇదే భావంతో అన్నమాచార్య కీర్తన ఒకటి ఉంది. మీరు గాయకురాలు అయి ఉండకపోతే ఎప్పుడైనా ఎక్కడ అసలు ఎన్ని సంవత్సరాల కెరీర్లో ఏ రోజు అనిపించలేదమ్మా? నేను పుట్టినప్పటి నుండి పాట మీదే వస్తుంది. నన్ను చూసిన వాళ్ళు అంటారు నువ్వు ఐఏఎస్ చేస్తే బాగుండు అని. మా అక్కయ్యలు వాళ్ళు అంటారు, కానీ నా ఐఏఎస్ ఆస్పెక్ట్ ఈ అన్నమాచార్య భానవాహిని నిర్వహించడంలో, అన్నమయపురం ఏర్పరచడంలో వాళ్ళకి ఏమన్నా గోచరించిందేమో కానీ కొంత. కానీ నాకైతే వేరే చెయ్యాలని సంకల్పం ఏం లేదు. ఓకే. మీకు ఇన్స్పిరేషన్? పరమహంస యోగానందజీ ఈజ్ మై బెస్ట్ ఇన్స్పిరేషన్. తర్వాత అన్నమాచార్యుల వారి కమిట్మెంట్ ఇన్స్పిరేషన్. ఒకళ్ళని లేదమ్మా, నేను చెప్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఓకే. వివేకానంద స్వామి. సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు. ఈ మధ్య కాలంలో దేవి శ్రీ ప్రసాద్. గాయకురాలు చిత్ర చాలా బాగా పాడుతుందండి. చాలామంది బాగా పాడుతున్నారు. సునీత, ఆ పిల్ల హరిణి అని యంగ్స్టర్స్ చాలామంది బాగా పాడుతున్నారు. చిత్ర నాకు తెలిసి నేను సినిమా పాటలు వినడం చిత్రతో ముగిసిపోయింది. మీకు బాగా నచ్చిన కీర్తన అంటే మీరు ఎక్కువగా పాడుకున్న కీర్తన, మీకు బాగా గుర్తొచ్చే కీర్తనతో ఈ ఎపిసోడ్ ఎండ్ చేద్దామమ్మా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, చెదరకి జన్మముల చెరలు విడిపించా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, జగములో కల్పభూజంబు వలెనుండా, సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, నగవు చూపులను ఉన్నతమెప్పుడు చూప చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులిల్ల నుసగా. జయ గోవింద హరి, భజ గోవింద హరి, జయ గోవింద హరి, భజ గోవింద హరి, జయ గోవింద హరి, భజ గోవింద హరి, గోవింద హరి జయ గోపాల హరి జయ, గోవింద హరి జయ గోపాల హరి జయ, గోవింద హరి జయ గోపాల హరి జయ, గోవింద హరి జయ గోపాల హరి జయ. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.